తన అమూల్యమైన రక్తాన్ని చిందించి మనను వెలపెట్టుకున్న మన యేసుకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెందుగాక. ఆమేన్. ఈరోజు ఆయన మాటలు తెలుసుకుందాం. ఆయన మాటలు శక్తివంతమైనవి. ఆయన మాటలు ఆయన మాట కుళ్ళిపోయిన ఎముకల్లో కూడా జీవము కలిగించేవి ఆయన మాటలు. అలాంటి మాటలు ఆయన మాటలు. ఈ సృష్టి అంతా కూడా ఆయన మాట ద్వారా చేశాడు. మనిషి నష్టం చేయాలంటే కష్టపడాలి, కానీ దేవుడు చేయాలంటే ఆయన మాటతో చేశాడంటే ఆయన శాసిస్తాడు. ఆయన అంత గొప్పవి ఆయన మాటలు. ఆమేన్. కుళ్ళిపోయిన ఎముకలు కూడా అవి జీవం పొందుకొని తిరిగి రావాల్సిందే వస్తాయి. ఆమేన్. అలాంటి శక్తివంతమైనవి ఆయన మాటలు. మన పరిస్థితి ఏదేమైనప్పటికీ, ఎలా ఉన్నప్పటికీ చాలు, ఆయన మాట చాలు మన జీవితం మన పరిస్థితి మార్చబడడానికి. ఆమేన్. ఆయన వద్దకు వచ్చేవారికి ఆయన ఉట్టిగా పంపించాడంట. ఆయన వద్దకు వచ్చేవారికి ఆయన ఫలము దయచేవాడంట. ఆమేన్. ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా విశ్వాసంతో, ఎవరు వచ్చినా ఆయన దగ్గరికి పొట్టి చేతులతో ఉండలేదు. ఆయన దగ్గర ఎవరు వచ్చినా అద్భుతము పొందుకుని వెళ్ళారు, స్వస్థత పొందుకుని వెళ్ళారు, మార్చబడ్డారు. ఆమేన్. ఆయనలో ఆయన ఎంత పవర్ఫుల్. భూమి మీద ఉన్నాడు ఆయన. ఆ రోజు ఆయన ఉన్నాడు, ఈరోజు ఆయన మాటలు మనకిచ్చాడు. ఆమేన్. ఆయన ఎంత పవర్ఫుల్, ఆయన మాట కూడా అంతే శక్తివంతమైనవి. ఎందుకంటే ఆయన మాట తీసుకుంటే అద్భుతం జరగకుండా ఉండడం అనేది ఇంపాసిబుల్. ఖచ్చితంగా ఆయన మాటను నమ్మితే, ఆయన మాట ప్రకారం నడుచుకున్నప్పుడు, విశ్వసించినప్పుడు మన జీవితాల్లో అద్భుతాలు పొందుకుంటాం. ఆమేన్. మనం ఎన్నడూ కని విని ఎరగని విధంగా మన జీవితాల్లో గొప్ప మార్పు, గొప్ప దీవెన చూస్తాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 35. మార్కు సువార్త 5th chapter 35 వర్స్ 35 వచనం తీసుకున్నాం. 35 నుంచి. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అని యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. ఆ రోజు యేసు దగ్గరికి అంట ఒక వ్యక్తి తన కూతురు బాగోలేదని, కూతురు అనారోగ్యంతో ఉందని, ఆమె కోసము
ఆమె బాగుపడాలని యేసు దగ్గర ఆయనకు మొరపెట్టుకున్నాడు. ఆయన తీసుకుని వెళ్దామని వచ్చాడు అనమాట. ఇక్కడ పైన చూసుకుందాం ఒకసారి. అది 5th chapter 23 చూసుకున్నాం. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులు యాయీరు ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదాల మీద పడి, నా చిన్న కుమార్తె చావనే ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగుల బతిమాలు కొనగా. ఆమేన్. ఒక సమాజపు అధికారి అంట, ఒక అధికారి అతను, యాయీరు అని ఒకడు అతని పేరు. ఆయన వచ్చి యేసయ్య పాదాల మీద పడే అంట, నా కుమార్తె చావనే ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నువ్వు చేతులుంచమని చెప్పాడంట. వచ్చి ఏం చెప్పాడు ఆయన? వచ్చి దాని మీద చేతులుంచవలని ఆయన మిగుల బ్రతిమాలు కొనగా, నా కుమార్తె అనారోగ్యంతో ఉంది, చనిపోయే పరిస్థితిలో ఉంది. బోధకుడా యేసయ్యా, నువ్వు వచ్చి చేతులు ఉంచితే చాలు, నా కూతురు బాగుపడుతుంది. వావ్, ఎంత విశ్వాసం కదా! చేతులు ఉంచితే చాలంట. చేతులు ఉంచితే చాలు, నువ్వు ప్రార్థన చేసే అవసరం లేదు. ఇదంట, చేతులు ఉంచితే నా కూతురు బాగుపడుతుంది ఆయన వేడుకుంటాడట. యేసు ప్రభు కదా, అశతాధిపతి. అయితే ఇంతలో ఏమైంది? అక్కడ ఇంకో మిరాకల్ ఇంకో అద్భుతం జరిగింది. అక్కడ 24th ఆయన అతని కూడా వెళ్ళాను, అతని వెంట ఫాలో చేస్తున్నట్టు యేసయ్యని తీసుకుని వెళ్ళాను. కూతురు చావు బ్రతుకులో ఉంది కదా. జన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యులతో ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. దాని ఒక స్త్రీ ఉందంట, ఆమెకి ఉందంట, ఆమెకు ఒక వ్యాధి, ఒక రోగం ఉందంట, ఒక అనారోగ్యం. ఏముంది ఆమెకి? 12 ఏళ్ల నుండి 12 years నుంచి రక్తస్రావం గల స్త్రీ అంట. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, అనేక వైద్యుల చేత డాక్టర్స్ దగ్గర ఎంతో మంది చాలా మంది డాక్టర్స్ దగ్గర చూపించుకుందంట. ఎంతో తిప్పలు పడిందంట, ఎంతో ఇబ్బంది పడింది, చూపించుకుందంట. తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటం పడి, ఆమెకున్నదంతా కలిగినదంతా డబ్బంతా ఖర్చు పెట్టిందంట. ఎంత డబ్బు ఖర్చు పెట్టిన ఆమె వ్యాధి మాత్రం ఆమెకు బాగాలి, ఆమె రక్తస్రావం మాత్రం ఆగిపోలేదు, బాగోలేదు. అయితే ఆమె యేసుని గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుతుంది అనుకుని, అయితే ఈమె యేసు ప్రభు గురించి విందంట. ఆయన చేసే అద్భుతాల గురించి, మిరాకిల్స్ గురించి వినింది. అరే, కుష్ఠరోగులు బాగు చేస్తున్నాడు, గుడ్డి వారికి చూపిస్తున్నాడు, చోటి వారికి వినింపజేస్తున్నాడు, చనిపోయిన తిరిగి లేపుతున్నాడు, పక్షవాయువు బాగు చేస్తున్నాడు అని వినిందంట. యేసు గురించి వినయానికి ఏమొచ్చిందంట? విశ్వాసం వచ్చిందంట కదా. వింటూ వలన విశ్వాసం వస్తుందంట. అది ఎవరిని గురించిన మాట వస్తుందంట? క్రీస్తుని గురించిన మాట వలన విశ్వాసం అంట. విశ్వాసానికి ఆధారమే ఈయనే యేసు ప్రభు. యేసు ప్రభు లేకుండా విశ్వాసం లేదు,
ఆయన మాట లేకుండా విశ్వాసం రాదు. ఆయన మాట వలనే విశ్వాసం వస్తుంది. ఆమేన్. అయితే విశ్వాసం వచ్చిందంట. ఆమె ఒకటే అనుకుందంట. ఏమనుకుందామే? ఆయన వస్త్రము చెంగు మాత్రం ముడితే, ఎందుకంటే తెలిస్తే ఆ రోజు రక్తస్రావం వ్యక్తి అని తెలిస్తే జనాలు వెలుగొట్టేస్తారు అంటారు అనేతరం. కాబట్టి ఆమె చెప్పుకోలేదు, ఆమె సమస్య చెప్పుకోలేదు, ఆమె చెప్పలేని సమస్య చెప్పుకోలేదు ఆమె. అయితే అనుకున్నాను వస్త్రపు చెంగు మాత్రం ముడితే చాలా బాగవుతుంది అని నమ్మిందంట ఆమె. వస్త్రపు చెంగు మాత్రం ముడితే చాలా బాగుందని నమ్మిందంట. అయితే జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణమైనదని గ్రహించుకొని ఆమె నమ్మినట్టుగానే, ఆమె విశ్వసించినట్టుగానే అంట వస్త్రపు చెంగు మాత్రం ముట్టిందంట. వెంటనే ఇన్స్టాంట్ గా అద్భుతం జరిగిందంట. మిరాకల్ బాగుపడిందంట. రక్తస్రావం తెచ్చిపోయిందంట. ఆమె మిరాకల్ 12 సంవత్సరాల నుంచి ఈ సమస్య భరిస్తుంది, ఈ బాధ భరిస్తుంది. ఎన్నో హాస్పిటల్ తిరిగింది, ఎన్నో డాక్టర్స్ చూపించుకుంది, తగ్గలేదు, బాగోలేదు. డబ్బంతా ఖర్చు అయిపోయింది. ఆమార్థం బాగుపడలేదు. కానీ యేసు గురించి విని, ఆయన చేసే మిరాకల్స్ గురించి విని, ఆయన గురించి విశ్వాసం, ఆమె వస్త్రపు చెంగు మాత్రం ముడితే చాలు అని అనుకుందంట. ఆ ముట్టిన ప్రకారమే బాగుపడింది. ఆమె ఈ రోజు ఎవరైనా సరే విశ్వాసంతో యేసు దగ్గరికి వస్తే, ఈయన దగ్గరికి వస్తే చాలంట అద్భుతం మిరాకల్ పొందుకుంటాం. ఆమె విశ్వాసం చేతనంట. అసలు ఆయన యేసు ప్రభు ఆయనతో మాట్లాడలేదు, ఆయన అడగలేదు. కానీ విశ్వాసంతో వస్త్రపు చెంగు ముట్టుకుంది, బాగైపోయింది. ఈ రోజు కూడా విశ్వాసంతో ఆయన దగ్గరికి వస్తే చాలు, అద్భుతం పొందకుండా వెళ్ళము, మా జీవితంలో బాగుపడకుండా ఉండము. ఆమేన్. విశ్వాసంతో వస్తే చాలు ఆయన దగ్గరికి, ఆయన వైపు తిరిగితే చాలంట మిరాకల్స్, అద్భుతాలు మన జీవితంలో. మనం అనుకున్నది ఎన్ని రోజులుగా, ఎన్ని సంవత్సరాలుగా మన సొంత ప్రయత్నంతో మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తుండొచ్చు. ఎంతో అనారోగ్యం కోసమైనా సరే, జాబ్ గురించి, దేని గురించి అయినా మనం వేరే ప్రయత్నాలు చేసిండొచ్చు, డబ్బు ఖర్చు పెట్టిండొచ్చు, జాబ్ కోసం డబ్బులు ఇచ్చి మోసపోయిండొచ్చు. కానీ ఈయన వైపు తిరిగితే చాలు, ఈయన విశ్వసించితే చాలు, అద్భుతం అని పొందుకుంటాం. మనం కావలసినది మనము పొందుకుంటాము. ఆమేన్. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప మిరాకిల్స్ ఈయన ద్వారా జరుగుతుంది, ఈయన విశ్వసించే జరుగుతుంది. అయితే ఆమె బాగుపడింది అన్నమాట. వెంటనే ఆగిపోయింది. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి నా వస్త్రములో ముట్టినది ఎవరని అడగగా, అయితే ఆయన యేసయ్య వెంటనే తనలో నుంచి ఏంటంటే ప్రభావం వెళ్ళిందని తెలుసుకున్నాడు ఆయన. జన సమూహం తిరిగి చూసి నా వస్త్రం ముట్టింది ఎవరైనా అడిగారు ఆయన శిష్యులని. అయితే జను సమూహము నీ మీద పడుచున్నట్టు చూచున్నావే, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అనేది. అయితే శిష్యులు, యేసయ్యా అసలు నువ్వు అడిగేదేమన్నా అర్థమవుతుందా? ఒకరా ఇద్దరా ఉండేది ఇక్కడ? ఇంతమంది ఉన్నారే, జన సమూహము, ఇంత జనం ఉంటే, ఇంత జనములో ఇంత జనం నీ మీద పడే చూస్తున్నావు కదా, ఇంత జనం ఉంటే మీద పడిపోతుంటే నా వస్త్రపు చెంగు ముట్టిందని ఎవరైనా అడుగుతున్నావు? అసలు ఇలా క్వశ్చన్ అసలు ఏ చేత అడిగే ఆస్కారం ఉంది? అసలు ఇంతమంది నీ మీద పడుతుంటే మన వస్త్రం చెంగు ముట్టిందని ఎవరైనా అంటున్నావు? ఇంతమంది పడుతున్నారు కదా అని వాళ్ళు ఆశ్చర్యపోయినారు అన్నమాట.
అందరూ ముడుతున్నారు, కానీ అందరూ ఏదో ఉట్టిగా వాళ్ళు విశ్వాసంతో ముట్టట్లే, విశ్వాసంతో ఆయన దగ్గర లేరంట. ఏదో ఆయన మీద పడిపోతున్నారు ఆయన దగ్గర ఉన్నారు, కానీ ఏం విశ్వాసంతో వచ్చింది కాబట్టి ఎంత మంది ఉన్నా వాళ్ళకి ఎంత ఉన్న వాళ్ళ అందరూ అద్భుతం పొందుకోలేకపోయారు. కానీ ఏం విశ్వాసంతో వచ్చి వస్త్రం చేయి ముడితే బాగుపడింది. ఆమేన్. మనం కూడా విశ్వాసం చేత అద్భుతం పొందుకుంటామాట. చదవ తీసుకుంది 32. నన్ను ముట్టిన దేవుడని అడుగుచున్నావా అనేది. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అసలు ఆయన చుట్టూ చూశాను, అసలు ఎవరు చేశారు ఇది కనుగోవాలని. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అయితే ఆయన చుట్టూ చూస్తుంటే అమ్మో భయపడి ఏమే వణుకుంటా వచ్చిందట. అతని దగ్గర యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన జరిగినది చెప్పేసి భయపడింది. ఎక్కడ గద్దిస్తాడో అని భయపడింది. వణుకుంటూ వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఈమె సాక్ష్యం అంతా చెప్పేస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఏం వ్యాధి ఏంది, సమస్య ఏంది, ఎప్పటి నుంచి ఉంది, అసలు ఎలా బాగుపడింది అని అంత ఆమె గురించి సాక్ష్యం చెప్పిస్తున్నారు. అందుకని కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరచును, సమాధానం గలదానమై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పెను. కుమారి సమాధాన గలదానమై వెలుగు, నీ బాధ తొలగిపోయింది, నీకు స్వస్థత కలుగును గాక. అంటే ఆమె అంట యేసుప్రభు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనకు వ్యాధి ఒకటే కాదంట. మనం ఏమేమి కలిగి ఉన్నామో, మనం ఏమేమి పోగొట్టుకున్నామో ప్రతి ఒక్కటి తిరిగి ఇచ్చేస్తాడంట ఆయన. ఆమె ఒక హీల్ ఒకటి కదా అయింది. పోగొట్టుకున్న అనారోగ్యం, రక్తధార అయిపోయింది. ఆయన పోగొట్టుకున్న అనారోగ్యం అంతా పొందుకొని ఆ పోగొట్టుకున్న డబ్బు ఖర్చు పెట్టి అంత హాస్పిటల్స్ అంతా కూడా తిరిగి వచ్చేస్తుందంట, తిరిగి పొందుకుందామే. ఆమె ఎంతైతే నష్టపరుచుకుందో, ఏమైతే నష్టపరిచిన అవన్నీ తిరిగి అవి కూడా ఇచ్చేసారంట ఆయన. అదే అన్నమాట. ఈరోజు మనం మనం ఎంతో టైం వేస్ట్ చేసి ఉండొచ్చు. ఏసే దగ్గర రాకముందు టైం వేస్ట్ చేసి ఎన్నో ప్రయత్నాలు చేసిన ఆ సమయాన్ని తిరిగి ఇస్తాడంట. మనం పోగొట్టుకున్న డబ్బు అయిన సమయం అన్నీ తిరిగి ఇస్తాడంట. ఆమేన్. అంత గొప్ప దేవుడు ఆయన. అది ఏది చేసినా ఇలా చేస్తాడు. పోగొట్టుకునేది మనకి ఇచ్చేస్తాడు. మన ఇంటిలో ఉన్న మనకున్న ప్రతి ఒక్క సమస్యను ఒకటే కాదు, అనారోగ్యంతో పాటు ఆర్థిక సమస్యతో పాటు అన్ని తీర్చేస్తాడు. ఆయన దగ్గరికి వస్తే చాలు, విశ్వాసంతో ఆయన టచ్ చేస్తే చాలు. ఆమేన్. ఇదంతా అక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు కదా, ఆ శతాధిపతి చూస్తూ ఉన్నాడు. అయితే అతను విన్నాడు కదా సాక్ష్యం. ఆయనకేంటంట విశ్వాసం పెరిగినచ్చు. ఎందుకంటే ఒక న్యూస్ రాబోతుంది కొద్దిసేపులో, ఒక న్యూస్ వస్తుందంట. ఆ న్యూస్ ఆ వార్తకి ఇతను అవిశ్వాస పడకుండా ఈ సాక్ష్యం ఇతన్ని బలపరుస్తుంది.
అంటే 12 years నుంచి 12 సంవత్సరాల నుంచి ఏం సమస్య ఉందంటే ఎక్కడ తిరిగినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎన్ని డాక్టర్లు చూపించినా ఏం బాగుపడలేదు. కానీ ఈయన వస్త్ర చెంగు మాత్రం ముడితే బాగోతున్న ముట్టేదంతా బాగిపోయింది. సాక్ష్యం విన్నాడు, అతని విశ్వాసంలో బలపరచబడి ఉంటాడు. విశ్వాసం స్ట్రాంగ్ అవడానికి సాక్ష్యం. అయితే అప్పుడు వెంటనే ఒక వార్త వచ్చినప్పుడు తర్వాత ఆయన ఇంకా నువ్వు మాట్లాడుచుండగా వెంటనే ఆ సాక్ష్యం చెప్పిన తర్వాత ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మాట్లాడుతున్నంట సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అని వాళ్ళు చేస్తారు. ఇంకా ఈయన వెతుక్కుంటూ అధికారి ఈ సమాజ మందిరం అధికారిని వెతుక్కుంటూ వచ్చేసి, కూతురు ఏమైంది ఇక్కడ చనిపోయింది. చనిపోయింది కాబట్టి ఇంకా ఆయనకు తెలీదు, ఇంకా కూతురు బతుకుంది కదా అని ఏసు ఆయన తీసుకొద్దామని వెళ్ళాడు. కానీ ఈమె చనిపోయింది. ఇంకా వెళ్ళి చెప్పాలని వీరు వచ్చినాడు మేడం. కొందరు వ్యక్తులు వచ్చి ఈ అధికారి చెప్తున్నాడు, ఇంకా బోధకుని తొందర చేయవద్దు, నీ కూతురు చనిపోయినది. అయిపోయి సమస్య మన చేతుల నుంచి దాటిపోయింది, ఇంకా మనం ఏం చేయలేము. ఇంకా బోధకుడు కూడా ఆయన కూడా ఏం చేయగలను, బ్రతుకుంటే ఏమని చేయగలడేమో. వీళ్ళకి తెలియదు ఆయన గురించి, ఇంకా ఆయన బ్రతుకుంటే ఏమైనా ఆరోగ్యం బాగు చేస్తాడేమో, చనిపోయిన తర్వాత ఇంకా చనిపోయిన వ్యక్తి ఎవరు ఏం చేయలేరేమో, ఆయన వల్ల కూడా ఏం కాదేమో, అయిపోయి ఇంకా తొందర చేయగానే ఇంకా వచ్చేసి వెళ్ళిపోదాం మనము అని మాట్లాడుతున్నారు అట్లా వీళ్ళు. అయితే ఆయన వైపు తిరిగి వెంటనే ఎక్కడ ఆయన బలహీన పడతాడు, విశ్వాసం బలపడి అవిశ్వాసం ఎక్కడ మాట్లాడతాడు, భయపడతాడు అని యేసయ్య వారు చెప్పిన మాటను లక్ష్య పెట్టక కేర్ చేయక దాన్ని వినక దాని మాట పట్టించుకోగలంటే ఏం చెప్పారంటే, భయపడుకుము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు యాకోబు సోదరుడు యోహాను అని వారిని తప్ప మరి ఎవరిని అయినను తన వెంబడి రానియక ఈ మాట చెప్పేసాను, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. వీళ్ళకి తెలియదు ఆయన మృతులను సజీవులుగా చేయవాడని, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడని, కుళ్ళిపోయిన ఎముకల్లో కూడా జీవం కలిగించేవాడు, కుళ్ళిపోయిన ఎముకలైనా సరే వాటిని బ్రతికించగలడు, సమాధి నుంచి లేపగలడు, అలాంటి దేవుడు ఈయనని అంత తెలియదు అన్నమాట. వీళ్ళకి తెలియక ఇంకా ఏం తొందర పెట్టేది, బోధకం తొందర పెట్టి వచ్చేసాయి అని వీళ్ళంటే ఆయన వారి మాట కేర్ చేయక, భయపడకు, నమ్మిక మాత్రం వచ్చు అని చెప్పేసారు అంతే. ఈ రోజు కూడా అసలుకి ఆశ్చర్యమే, ఈ లోకంలో మనుషులకి ఆశ్చర్యమే విపరీతంగా ఉంటుంది. చనిపోయిన తర్వాత విశ్వాసం చేయలేరు బాబు, చనిపోయిన తర్వాత నమ్మకం చేయదని వెరీతనంగా ఉంటుంది. కానీ దేవుని శక్తి అంట, దేవుని శక్తి, దేవుని జ్ఞానము ఈ లోకాన్ని అర్థం చేసుకున్నది ఈ లోకానికి అర్థం కాదు, వెరీతనంగా ఉంటుంది. ఎందుకు? మనిషి ఎక్కడైతే ఫినిష్, ఇక అయిపోయింది, ఇక మా చేతుల్లో లేదు, ఇక మేము చేసేది ఏం లేదు అని అనుకుంటుంటారు కదా. ఈయనంట యేసయ్య నేను ప్రకటించే యేసు ప్రభు అక్కడి నుంచి మొదలు పెడతాడంట. ఆమేన్. అలాంటి దేవుడేనా? ఎక్కడైతే అయిపోయింది, ఇంకా జరిగేదా ఇంకా పరిస్థితులు చేజారి వెళ్ళిపోయినాయి, ఇంకా మన చేతులు ఏం లేదు, అయిపోయినాయి. ఇంకా
ఏమి చేయలేము. ఏమి చేసినా కూడా ఈ పరిస్థితి బాగోదు. ఇంకా చనిపోయి ఇంకా అయిపోయింది, ఇంకా ఏం చేయలేము. ఏ డాక్టర్ దగ్గర అంటారు మరి చనిపోయిన తర్వాత ఈ లోకానుసారంగా చూసుకుంటే చనిపోయిన వ్యక్తిని ఎవరు బ్రతికించలేరు, ఇంకా ఒక దేవుడు తప్ప కదా. ఇక్కడ ఇంకే హాస్పిటల్కి వెళ్ళే అవసరం లేదు. వాళ్ళని ఇంకా ఏంది, ఇంకా చనిపోయిన తర్వాత వెళ్ళి పక్కన పెట్టడం ఏం కాదు పని కదా. ఏ డాక్టర్ అయినా ఇంక చనిపోతే ఇంకా అయిపోయారు, ఇంకా మా చేతుల్లో ఏం లేదు, అయిపోయింది, ఇంకా తీసుకుని వెళ్ళండి అంటారు. యేసు ప్రభు ఈయనంతే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారంట. అక్కడి నుంచి ఎప్పుడైతే డాక్టర్స్ అయిపోయింది, మా చేతుల్లో లేదు అని చెబుతున్నారో ఈయన అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు. అక్కడి నుంచి మొదలు పెడతాడు. ఆమేన్. ఆ పరిస్థితి అంతా పూర్తిగా చేంజ్ చేసి పడేశాడు అన్నమాట. అలాంటి దేవుడు అసలుకి మనిషి ఊహకు అందదు, మనిషి మైండ్కు అందు పెట్టదు. దేవుణ్ణి మిరాకిల్స్ అనమాట. ఆ చేసే పనులు అలాగుంటాయి. వీళ్ళకి తెలియదు కాబట్టి అన్నారు. కానీ భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. ఈ రోజు వింటున్న మీ దగ్గర కూడా ఇదే మాట చెప్తున్నారు. నువ్వు అయిపోయింది పరిస్థితి, నా చేతిలో ఏం లేదు, అంత అయిపోయింది, ఈ అనారోగ్యం, ఈ వ్యాధి విడిచిపెట్టిపోదు. ఈ ఒక్కసారి వ్యాధి వచ్చింది లైఫ్ లాంగ్ భరించాల్సిందే, ఇక పోదు, ఇంకా భరించాల్సిందే, ఈ వ్యాధిని చనిపోవాల్సిందే. ఈ పరిస్థితి అయ్యి అప్పులు గుండా వీటి గుండా ఇంకా వీటిని విడిపించే వాళ్ళు అనుకుంటున్నావేమో, నా వల్ల ఏం కాదు, ఇంకా ఏమి చేయలేను, పరిస్థితులు చేజారి వెళ్ళిపోయినాయి, టైం కూడా అయిపోయింది, ఏమి చేయలేను అనుకుంటాము. కానీ అక్కడి నుంచి చేసే స్టార్ట్ చేస్తారట. ఆమేన్. నువ్వు చోటిస్తే, నువ్వు అవకాశం ఇస్తే, నువ్వేమైతే అనుకుంటున్నావో పోయిన టైం వెనక్కి తీసుకురాగలడు, పోయిన అవకాశం వెనక్కి తీసుకురాగలడు. ఆమేన్. నువ్వు అనారోగ్యం బాగోదు, ఈ వ్యాధితోనే చనిపోలేము, ఇంకా ఈ వ్యాధి వస్తే ఇంకా దీనికి మందు లేదు, ఇంకా భరించాల్సిన లైఫ్ లాంగ్ ఇంకా మందులు వాడాల్సిందే, తగ్గని అనుకుంటున్నామేమో. కానీ ఈయన ఉన్నాడు, ఈయనంట సమస్తం సాధ్యమేనంట. ఈయనకు అసాధ్యమైనది ఏది లేదు. మృతులను సజీవులుగా చేయవాడు కదా, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడంట. పరిస్థితుల వైపు చూడకు. ఈయన మాట ఏంటంటే జీవం అంటే ఈ మాట బ్రతికిస్తుందంట. మనిషిని సృష్టించింది ఈయనే, మనుషులను సృష్టించింది ఈయనే, ఆ మనుషులను బాగు చేయవాడు కూడా ఈయనే. నువ్వు అనుకుంటున్నావు కానీ నయమాన పరిస్థితి అదేనే. కుష్ఠవ్యాధి ఆ వ్యక్తిగా. అయితే ఎలీషా దగ్గరికి వెళ్ళినాడు. ఏం చెప్పాడు ఆయన? ఎలీషా అనుకున్నాడు చేతుల నుంచి ప్రార్థన చేస్తాడు అనుకున్నాడు, కానీ అది దేవుని విధానం కాదు. చేతులు పెట్టి ప్రార్థించేది కాదు. చేతులు పెట్టి ప్రార్థిస్తే అవన్నీ కాదంట. ఆయన అన్నాడు, ఏమన్నాడు? ఎలీషా ఏమన్నాడు? యోర్దానులో వెళ్ళి 7 సార్లు మునుగు అన్నాడు. ఏమన్నాడు? 7 times. అయితే కోపగించి మా దేశంలో నీళ్ళు లేవా, నదులు లేవా అని కూడా వెళ్ళిపోయాడు. కానీ తన దగ్గర ఉన్న వ్యక్తి ఏదో, అయ్యా ఎందుకు అంత కోపం, ఎందుకు, ఏదో ఒక దైవం మంచి పని చేయమంటే శివా ఆయన ఏం పెద్ద కార్యం చెప్పలే కదా, నీటిలో మునుగమన్నాడు, స్నానం చేయమన్నాడు, అది మంచిది కదా, ఎందుకు అని చెప్పిన తర్వాత సరే అని వెళ్ళి మునిగాడంట. 6 times ఏం జరగలేదు. కానీ 7వ మారు మునిగి తిరిగి లేచినప్పుడు అంట పసి పిల్ల దేహం వలె నయమాన శరీరం అయిపోయిందంట. ఆమేన్. ఈరోజు కూడా అసలు మీరే దీనికి భయపడ, ఆ వ్యాధి అంతా తీసివేశాడు ఆయన. 2000 సంవత్సరాల క్రితం భరించేశాడు ఆయన. ప్రతి ఒక్క వ్యాధి, ప్రతి ఒక్క అనారోగ్యం భరించాడు ఆయన.
కొత్త న్యూ పార్ట్స్ ఇవ్వగలడు. పసి పిల్ల దేహం వలెని దేహాన్ని చేయగలడు. అయిపోయింది అనుకుంటున్నావు, ఆ చేతులు ఏం లేదనుకుంటున్నావు, కానీ ఆయనకు అసాధ్యమైనది ఏం లేదు. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే. మరి ఆయన చూపిస్తావా? నమ్ముతావా? విశ్వసించుతావా? జీవితంలో గొప్ప మ్రేకలు చేస్తాడు. చాలిన పరిస్థితిని తీసుకొచ్చి నీ చేతిలో పెడతాడు. భయపడే అవసరం లేదు. పోగొట్టుకున్న అసలు ఏదైనా నువ్వు కని విని ఊహించని విధంగా తిరిగి తీసుకొచ్చి ఇస్తాడు ఆయన. ఆమేన్. కానీ అసలు ఇలాంటి దేవుడు ఆయన చనిపోయిన తర్వాత కూడా విశ్వాసం ఉంచాడు. చనిపోయిన తర్వాత కూడా విశ్వాసం ఉంచొచ్చు ఈయన దగ్గర. ఈయన టైంతో సంబంధం లేదు, అసలుకి ఏజ్తో సంబంధం లేదు. దేవుడు ఈయన చేయాలంటే, కార్యం చేయాలంటే, దేవుడు అద్భుతం చేయాలంటే మన టైంతోని, మన జ్ఞానంతోని, మన ఏజ్తోని, మన చదువుతోటి, మన ఇవన్నీ అవసరం లేదండి ఆయనకి. ఆయన మాట ప్రకారం చేస్తాడు అంతే. ఆయన ఏదైనా ఇవ్వగలడు, ఏదైనా చేయగలడు. ఆమేన్. తర్వాత చూసుకున్నాం. పేతురు యాకోబు సహోదరుడు యోహాను అనువారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచున్నట్టు చూచి, అక్కడ ఏంటంటే అక్కడ లోపలికి ఇంటిలో వెళ్ళగానే అందరూ ఏడుస్తూ ఉన్నారంట, ప్రలాపిస్తూ ఉన్నారంట. అది చూసి అంట లోపలికి వేసాను, మీరేలా గొల్ల చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పెను. ఏమన్నాడు ఆయన? అరే ఎందుకు ఏడుస్తున్నారు మీరు? ఎందుకు గోల్ చేస్తున్నారు మీరు? ఆ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. విశ్వాసంతో చెప్పేశారు ముందే మాట. ఆయన మాట చెప్పాడు, చెప్పిన దాన్ని చేసేస్తాడు. అక్కడ పక్షులు గల వ్యక్తితో కూడా అంటాడు కదా, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. అయితే వాళ్ళు ఆ శాస్త్ర పరిచయాలు ఇట్లా క్షమించగలడు దేవుడు తప్ప ఎవరు క్షమించలేదు, అది అంటాడు. దేవుడు తప్ప ఎవరు క్షమించలేరు కదా అని గురుతా ఉంటుంటే ఆయన అంటాడు, మనిషికు అని అంటాడు కదా, కుమారుడు నీ పాపాలు క్షమింపబడి ఉన్నవి అని చెప్పుట సులభమా, నీ పరుపు ఎత్తుకొని లేచి నడు అని చెప్పుట సులభమా అని చెప్పేసి ఆయన చెప్పేసి ఆయన కుమారుడు లేచి నీ పరుపు ఎత్తుకొని వెళ్ళు అనగానే ఆయన మాట లేచి వెళ్ళిపోతాడంట కదా అని ఫస్ట్ చెప్పి చేస్తాడు. అక్కడ లాజర్ లేపినాడు, ఎన్నోసార్లు చెప్పాడు ఆయన కదా, నమ్మితే దేవుని మహిమ చూస్తాడు, దేవుడు ఏదైనా అడిగితే ఇస్తాడు. చాలా మంది చెప్పాడు ఆయన. విశ్వసించే తమ్ముడు బ్రతుకుతాడు అని చెప్పినా నమ్మదాన్ని. ఇక్కడ కూడా అరే ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు గోల్ చేస్తున్నారు? ఆ చిన్న చనిపోలేదు, నిద్రించుచున్నది కానీ చనిపోలేదు. ఈరోజు కూడా మనం పలకాలని ఏమని, విశ్వసిస్తే ఈ మాట పలకొచ్చు, ఈ వ్యాధితో నాకు సంబంధం లేదు, నేను ఆరోగ్యవంతుడని. ఆమేన్. ఈ ఆర్థిక సమస్యలతో నాకు సంబంధం లేదు, ఈ అప్పులతో నాకు సంబంధం లేదు, నేను ఐశ్వర్యవంతుని. ఆమేన్. నేను ఐశ్వర్యవంతుని, ఆరోగ్యవంతుని. ఇంకా జాబ్ లేకపోతే మనం జాబ్ చేస్తూ అనేకమైన మనం జాబ్ ఇచ్చే వారిగా పలకాలండి విశ్వాసంతో.
లేని వాటిని ఉన్నట్లుగా చూడాలంట. ఆమేన్. ఇలా పిల్లలు లేకపోతే ఏం పలకాలి? గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానము. ఆ మాట చెప్పిన నాకు చెరువును గాక అని ప్రెగ్నెంట్ అయినట్టు మనకి మీకు ఎవరైతే ఇష్టం, అబ్బాయి ఇష్టం, అమ్మాయి ఇష్టం తెలియదు, వాళ్ళు పుట్టినట్టు ఇవన్నీ చూడొచ్చంట. లేని వాళ్ళు ఉన్నట్టుగా చూసి వాళ్ళు పేరు పెట్టినట్టు ఇవన్నీ ఆయన మాట ప్రకారం చూసి పలుకొచ్చంట. ఆమేన్. కానీ నెరవేర్చబడుతుంది. ఏదైతే పలుకుతామో అది నెరవేర్చబడుతుంది. మనం చూస్తాం. గర్భఫలం యెహోవా బహుమానమే. ఆ మాటను వెతుకోవాలి. ఆయన మాట వెతుకున్నప్పుడు మనం చూస్తాం అనమాట. యేసు కూడా ఆయన చెప్పాడు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు మరి చూద్దాం. అందుకు 40 అందుకు వారు ఆయన అపహసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి అపహసించే వాళ్ళందరూ బ్యాచ్ బయటకు పంపించేసాడు. ఎందుకంటే విశ్వాసం లేని వాళ్ళకి అద్భుతం చూసే అవకాశం ఉండదు. విశ్వాసం గల వారే అద్భుతం చూస్తారు, అద్భుతం పొందుకుంటారు. ఆమేన్. ఆ విశ్వాసం గుడికి వారిని సనిగి వారిని బయటకు పంపించేశారంట. ఎందుకు? వాళ్ళు నమ్మలేదు. వీరు కూడా చాలా మంది దేవుని మాటనే నమ్మలేరంట. వాళ్ళు ఊహలకు అందదు, వాళ్ళ మైండ్కి అందదు. అరే చనిపోలేదు, ఈమె చనిపోలేదు, నిద్రిస్తున్నా కానీ చనిపోలేదు వాళ్ళు హేళన చేసినారు. ఈయన ఏం మాట్లాడదు, ఈయన జోక్ చేస్తున్నాడు. ఏంది చనిపోయిన వ్యక్తిని పెట్టుకుని చనిపోలేదు నిద్రిస్తున్నాడు అట్లా హేళన చేసినా నవ్వుకున్నారు ఆయన చూసి. ఎందుకంటే ఈ లోకానికి దేవుని మాటలు, దేవుని కార్యాలు వెళితనేగా ఉంటాయి. చూసిన తర్వాత ఆశ్చర్యపోయి అప్పుడు స్తుతిస్తారు. అప్పుడు ఆశ్చర్యపోతారు అనమాట. తిరిగే వరకు తిరిగితే ఆశ్చర్యపోతారు, జరగకుండా సంగతులు కొనుతారు. అయితే వాళ్ళందరూ బయటకు పంపించేసినారు. ఈ రోజు కూడా మన పరిస్థితి పడకుండా ఆయన మాట ప్రకారం చెప్పినప్పుడు అవమానం చుట్టూ ఉన్న మనకు అవమానించవచ్చు, ఏమైనా మాట్లాడచ్చు, నవ్వుకోవచ్చు చూస్తే. కానీ వాళ్ళ మాట పట్టించుకోదండి. యేసు ప్రభువు వాళ్ళ మాట పట్టించుకోలే. వాళ్ళు బయటకు పంపించేస్తారు. అది చేసుకుని వెళ్ళిపోతారు అనమాట. మనం కూడా ఎవరి మాటలు ఎవరేమన్నా వాళ్ళ మాటలు పట్టించుకోకూడదు. మన పరిస్థితి చూసి మాట్లాడదంట. ఆయన ఐశ్వర్యవంతుని, ఆయన రిచ్ అని పలకరంట. ఆయన మాటను బట్టి ఎవరేమనుకున్నా పర్లేదు, ఎవరేమనుకున్నా పర్లేదు, కానీ అది నెరవేర్చబడ్డ ఒక రోజు మన జీవితాలు చూస్తున్నాం. ఆమేన్. ఆయన మాట పలకాలి. ఈరోజులో బ్యాంక్స్ లో అకౌంట్స్ ఖాళీ ఉండొచ్చు. బ్యాంకు మన పరిస్థితిని బట్టి కాదు, బ్యాంక్ బ్యాలెన్స్ ని బట్టి కాదు మాట్లాడిస్తుంది. ఆయన మాట ప్రకారం మాట్లాడాలి. ఐశ్వర్యవంతుని అంతే. ఇది ఫైనల్, దీని మించి లేదు అంతే. ఎందుకంటే ఆయన మాటను పట్టుకుంటే అద్భుతాన్ని రుచి చూస్తాం. ఆమేన్. సెకండ్ లైన్ చూసుకుందాం. అయితే ఆయన వారి అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టి తల్లి తాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయం పొందిరి.
లేపేస్తాడంట. చెయ్యి ముట్టి చిన్నదానా లే, అంతే సింపుల్. ఏం చేయలేదు, ఏం చేశాడు? చిన్నదానా లే అని చెప్పగానే ఆమె లేచి కూర్చుందంట. వావ్, ఇంత సింపుల్. మనకు మన కళ్ళతో మనకు చూస్తే, మన జ్ఞానంతో మన పరిస్థితులు, మనకున్న సమస్యలు అన్ని మనకు పెద్ద కొండలా కనిపించవచ్చు, కానీ ఆయనకు సింపుల్ ఆయన మాట అంతే. ఆయన మాట సింపుల్ గా జరిగిపోతాయి మిరకల్స్. సింపుల్ గా చిన్నదానా లే అన్నాడు, అంతే. లేచి కూర్చుందాం, అంతే. ఆయన విశ్వసించి నమ్మిన వారు కూడా చనిపోయిన తిరిగి లేపగలమంట. ఆమేన్. మనం కూడా చేయగలం ఆయన చేసిన ప్రకారమే. అంటే యేసు బ్రదరపు చనిపోయిన తిరిగి ఎవరు లేపలేదంటే ఆయన నమ్మిన వారు చేశారు కూడా. యేసు బ్రదర్ నమ్మిన వారు తప్ప, ఆయనలో విశ్వసించిన తప్ప ఎవరు చేయలేరు మనం మీకు అసలు. ఆయన తర్వాత చేసింది ఎవరంటే ఆయన నమ్మిన వారి. ఆమేన్. ఓ, అసలు ఎంత సంతోషం, ఎంత జాయ్ కదా కుటుంబంలో. చనిపోయిన కూతురు సెకండ్లో ఓ మాటతో తిరిగి లేచి కూర్చున్నాను. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. మీరు విశ్వసిస్తే, నమ్మితే కొన్ని సెకండ్లోనే ఆయన మీ పరిస్థితి మార్చివేయగలడు. ఆమేన్. ఎలాంటి పరిస్థితి అయినా సరే మార్చగలడు. నమ్మి విశ్వాసంతో ఎదురు చూస్తే చాలు, విశ్వాసంతో ఉంటే చాలు. ఆయన ఇన్స్టాంట్ గా మిరకల్స్ చేయగలడు. మీ జీవితాలు కూడా ఆయన ఇలాంటి మిరకల్స్ చేయనుగాక. మీ పరిస్థితి అయినా సరే ఆయన బాగు చేయగలడు. ఆమేన్. అప్పుడు అక్కడ అన్ని ఇంత ఆపసించిన వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయినారంట. సార్ అమ్మ లేచి నడుస్తుంటే ఆశ్చర్యపోయింది. ఆపసించిన వాళ్ళు చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఈరోజు మిమ్మల్ని చూసి కూడా ఒకవేళ అపహసిస్తున్నారేమో, నవ్వుకుంటారేమో, కానీ ఒకవేళ ఈయన నమ్మి విశ్వసించారా, ఆ చేసే మేక చూసి ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోవాల్సిందే. ఎహెజ్కేలు కూడా చూసుకున్నాం మాటలు. ఎహెజ్కేలు కూడా ఇదే పరిస్థితి. అసలు ఎహెజ్కేలు అసలు ఎహెజ్కేలు 37 ఇక్కడ అసలుకి వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలంతా వాళ్ళంతా ఒక చనిపోయి అది ఎముకల్లాగా ఉన్నారంట. వాళ్ళంతా అక్కడ ఎముకలు లోయ అంటారు, లోయ మొత్తం ఎముకలు చనిపోయినారు. వాళ్ళు అనుకున్నారంట. ఏమనుకున్నారు చూసుకున్నా ఇక్కడ. ఆయన చేసే మిరాకిల్ ఇట్లుంటాయి. నమ్మారంట. అసలుకి అద్భుతం రుచి చూస్తారంటే ఆయన మాట ఎంత పవర్ఫుల్. ఇప్పుడు కూడా ఇది చూసుకుందాం. అసలు మన మైండ్ కన్నబట్టు ఆయన మిరాకల్స్. చనిపోయినా కుళ్ళిపోయినా సరే విశ్వాసం వచ్చేస్తాయి. అంత గొప్ప దేవుడు అని. ఆమేన్. 37 ఫస్ట్ నుంచి చూసుకుందాం.
యెహోవా హస్తము నా మీదకి వచ్చాను, నేను ఆత్మవశుడనై ఉండగా. ఎస్కేల్ యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను అటు ఇటు అటు నడిపించగా. ఆయన దేవుడంట ఎస్కేల్ని ఒక ఎముకల లోయ అంటది, ఒక లోయలో దింపాడంట. అక్కడ మొత్తం ఏమున్నాయంట, ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో దింపాడంట ఎస్కేల్ని. అయితే అటు ఇటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడను. అవి కేవలం ఎండిపోయినవి. అటు ఇటు దేవుడు నడిపిస్తున్నాడు అటు ఇటు ఎస్కేల్ని చుట్టూ చూస్తూ ఉన్నాడంట. మొత్తం అక్కడ ఏమున్నాయంటే ఏమి లేదండి, ఏమున్నాయంటే అక్కడ ఎండిపోయిన ఎముకలు, అన్ని ఎండిపోయిన ఎముకలు తప్ప ఏమీ లేవండి అసలు. అయితే ఎస్కేల్తో మాట్లాడుతున్నాడు అనమాట. ఆయన థర్డ్ వచనం, నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటని అడిగాడు ఎస్కేలు, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? అయ్యా ప్రభువా నీకే తెలుసు. ఏమన్నాడు? ఏ చెప్పులో పోయినాడు, ఎండిపోయిన ఎముకలు కాబట్టి. ఎస్కేల్ కదా, అలా వెనక ఎస్కేల్ చూడలేదు కాబట్టి ఏమన్నాడు? నీకే తెలుసు ప్రభా, నీకే తెలుసు అన్నాడు. ఇలాంటి బ్రేకర్ ఇప్పుడు ఎస్కేల్ చూడలేదు కాబట్టి, ఎస్కేల్ జీవితంలోనే ఇప్పుడు జరగబోతుంది మెరక చూడలేదు కాబట్టి నీకే తెలుసు ప్రభా అన్నాడు. ఒకవేళ మన అడిగితే మనం ఇంకా ఆశ్చర్యపోయేవారు. ఒకవేళ అంటే నమ్మే వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏసుకెళ్ళి తెలియదు అన్న. ఇప్పుడు జరిగిన యేసు ప్రభు వచ్చి కుళ్ళిపోయిన శవాన్ని కూడా బ్రతికించాడు. అప్పుడు మిరకల్స్ తక్కువ, ఇంటి జరిగేవి కావు. జరిగిన మిరకల్స్ చాలా, కానీ ఇలాంటి మిరకలు అప్పుడు జరగలేదు. ఏసుకెళ్ళి చూడలేదు. మనం చూసి ఉంటేనే చదువుతాము బైబిల్ చదివి అన్ని తెలిసే మనం నమ్మం. జరిగిన మిరకల్స్ చేస్తూ ఎన్నో మిరకల్స్ యేసు చేసిన తెలుసు, చంపిన తిరిగి లేపడని తెలుసు, ఇవన్నీ తెలిసినా కూడా మనమే నమ్మం. కానీ ఒకవేళ అట్లా వేసుకెళ్ళాక అసలు ఎప్పుడు చూడకుండా అడిగినా మనం ఏం చెప్తుంటాం, అసలు మైండ్ బ్లాక్ ఇతర పోయి చూసేవాళ్ళం. అసలు ఏంది ఇట్లా క్వశ్చన్ ఏంది చేస్తుండదు. ముందు ఎముకలు కుళ్ళిపోయిన ఎముకల్లో తీసుకొచ్చినది, అది ఎముకలు బ్రతకాలని అడుగుతున్నాడు. ఈయన క్వశ్చన్ ఏంది, అసలు ఏం జవాబు చెప్పాలి? అసలు సాధ్యమైన ఎముకలు, కుళ్ళిపోయిన ఎముకలు బతకడం అని మనం ఇంకా ఆశ్చర్యపోయేవారు. ప్రభు నీకే తెలియనాడు ఎస్కేల్ తర్వాత. అందుకైనా ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకల్లారా యెహోవా మాట ఆలకించుడి. ఇలా చెప్పమని చెప్తున్నాడు. ఈ ఎముకలకు ఎముకలతో మాట్లాడని చెప్పాడు ఆయన. ఎముకలతో. అందుకే యేసు ప్రభువు అన్నాడు కదా, ఈ కొండ ఎత్తివేయబడి సముద్రంలో పడమంటే పడుతుందంట. ఈరోజు మనం దేనితోనే మాట్లాడచ్చు, కొండతో మాట్లాడచ్చు, కుళ్ళిపోయిన ఎముకలతో మాట్లాడచ్చు, సమాధులతో మాట్లాడి వారిని పైకి లేపచ్చు. అమ్మాయి అంత పవర్ ఇచ్చాడు దేవుడు, మనకి అంత అధికారం ఇచ్చాడు. కానీ నమ్మట్లేదు కాబట్టి అందరు మనసులో సాధారణంగా దేవుని అసలు పవర్ చూపించాలి. ఆ పవర్ ఏంటో, దేవుని పవర్ ఎలా ఉంటుంది మనం ఈ లోకానికి చూపించాలి. ఆమేన్. అప్పట్లో వాళ్ళు ఎట్లా పవర్గా ఉన్నారు, ఒక
ఒక లైట్గా ఉన్నారు. వారు అసలు చేసే మిరకలు చూస్తే అప్పట్లో పాత నిబంధనలైనా కొత్త నిబంధన శిష్యులైనా మనుషులకు అసలుకి నమ్మలేకపోయారు. అలాంటి మిరాకిల్స్ అసలుకి ఒక పవర్గా ఉండేవారు వారు. ఏమో అయితే అందుకని ప్రవచనం ఎండిపోయిన మన ఎండిపోయిన ఎముకలతో మాట్లాడు, దేని సమస్యతో వ్యాధితో దేనితో మాట్లాడొచ్చు, మాట వింటుంది అంతే. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములన్నిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మం మీ మీద కప్పేదను. మీరు జీవాత్మను ఉంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానే ఉన్నానని తెలుసుకుందురు. ఆయన వారికి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా, ఆయన చెప్పే దేవుడు చెప్పిన ప్రకారంగా హెస్కేల్ మొదలు పెట్టాడు పలకడం. మొదలు పెడుతుంటే ఎముకలు సౌండ్ వస్తుందంట. ఎముకలు 8 చూసి ఎముకలు ఒక దానితో ఒకటి కలుసుకొని పైన చూద్దాం సార్. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టింది. ఎముకల సౌండ్ వస్తున్నాయి. ఫట్ 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 గడ 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 ఒక్కొక్క ఎముకలు ఎవరి బాడీ వాళ్ళకి, ఎవరి పార్ట్స్ వాళ్ళకి అన్నీ సెట్ అయిపోతున్నాయి. అసలు ఆ మిరాకిల్స్ మనం చూస్తుంటే మనం చూడగల మనం చేసి మనం చూడొచ్చు. ఆమేన్. యేసు దగ్గర శిష్యులు చేశారు ఎన్నో మిరాకిల్స్. యేసుకి చాలా దృష్టం ఎందుకంటే మిరాకిల్ చూసిన అసలుకి ఈ లోక సంబంధం, ఈ లోకాసనం చూసుకున్నవి అసలుకి నమ్మలేము. సంబంధం కావాలంటే దేవుని మాట ప్రకారంగా ఉంది. ఆయన మాట, దేవుని కార్యాలు అట్లా ఉంటాయి. అసలు ఆ ఎముకల్లో చీవ వస్తుందంట. అసలుకి ఆశ్చర్యం. కుళ్ళిపోయిన ఎముకలు గడగడమనే ధ్వని ఒకటి పుట్టాను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకునేను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను. ఏస్కే చూస్తుంటే నరములు మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రం లేకపోయాను. అసలు నరములు వచ్చేది, ఎముకలు ఒకటేది, మాంసం వచ్చేది, ఇవన్నీ హెస్కేల్ చూస్తాను. అసలు బాబు ప్రపంచంలో ఇలాంటి దేవుడు, ఇలాంటి మిరాకిల్స్ చూసినావా? కుళ్ళిపోయిన ఎముకలు ఒకటి, మాంసం వచ్చి, నరములు వచ్చి, చీమ వచ్చి బ్రతకడైంది. అసలుకి బాబు ఆయన మిరాకిల్స్ అట్లా ఉంటాయి. ఆమేన్. నీ పరిస్థితి ఏమైనా, ఎంతైనా, ఎలాంటిదైనా పర్లేదు కానీ ఆయన బాగు చేయగలడు. ఇక్కడ చూస్తాం కదా, కుళ్ళిపోయిన ఎముకల్లోనే జీవం కలిగించి బ్రతికిస్తే, ఆ కుళ్ళిపోయిన ఎముకలకి ఆయన ఎముకలను ఒకటి చేసి, మాంసం ఇచ్చి, నరములు ఇచ్చి, జీవం ఇచ్చి బాగు చేస్తే, చర్మం అయితే జీవాత్మ ఎంత మాత్రం లేకపోయినా అప్పుడు ఆయన నరపుత్రుడా మళ్ళా ఆయన మాట, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి
హతులైన మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము. ఆయన నాకు ఆజ్ఞాపించిన ప్రకారం నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. ఏం చెప్పాడంట? జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఈ మాట పలికేశారంట. ఈ రోజు కూడా ఆయన మాట ప్రకారంగా మీకు గర్భఫలం లేకుండా గర్భఫలం ఆయన మాట చెప్పున గర్భఫలం ఏవో చెప్పి బహుమానం ఆ మాట చెప్పిన మీకు కలుగునుగాక, గర్భఫలం కలుగునుగాక. ఆయన మాట ప్రకారం ఆయన ఐశ్వర్యవంతుడే ఉండి మన మన నిమిత్తం ఆయన విధుడిగా భూమి నివసించాడు. ఆయన ఆ మాట ప్రకారము మీకు విడుదల, అప్పుల నుంచి ఆర్థిక సమస్య విడుదల కలుగునుగాక, ఐశ్వర్యం కలుగునుగాక. ఎలాంటి అనారోగ్యమైనా సరే ఆయన పొందిన దెబ్బల స్వస్థత ఉంది. మీకు విడుదల కలుగుగాక. ఎలాంటి అనారోగ్యమైన వేళ్లతో ఎండిపోవను గాక, వేళ్లతో పెరికి వేయబడును గాక. ఆయన మాటకు వ్యతిరేకుండా మీ అనారోగ్యం ఉంది, వేళ్లతో ఎండిపోవను గాక. ఆయన పొందిన దెబ్బల ద్వారా మీకు పరిపూర్ణమైన ఆరోగ్యము, స్వస్థత కలుగును గాక. నయమానులాగా పార్ట్స్ నూతన పరచబడును గాక. ఆమేన్. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యము గాని నిలిచిరి. కుళ్ళిపోయిన ఎముకలు మహాసైన్యంగా మార్చబడేస్తాడు ఆయన దేవుడు. ఆయన మాటతో ఆయనకి ఏదైనా సాధ్యమే. ఇంత పవర్, ఇంత అధికారం ఇచ్చాడు ఆయన. కానీ మన మాటతో మాట్లాడలే, వాడాలంట. ఇంత అధికారం, కుళ్ళిపోయిన ఎముకలు. అసలు చూడు, ఏ స్కేల్ ద్వారా దేవుడు చేయించాడు. దేవుడు చేయగలడు, కానీ మనం పెట్టాలంట మధ్యలో మనం చేయడానికి. ఆమె మనం ఆయన మాట పలకాల. ఏ స్కేల్తోనే పలికించి చేయించిన కదా దేవుడు. ఏ స్కేల్తో ఎట్లా పలికించి చేయించాడు. మనం కూడా ఆయనకు కావాలంట. మన ద్వారా కూడా ఆయన మిరకల్ చేస్తాను నమ్మితే. ఆయన చెప్పింది మనం చెప్పామా, ఇట్లా మెరాకల్స్ జరుగుతాయి. మామూలు మెరాకల్స్ కావి, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే మెరాకల్. ఆ ఏసుకెళ్ళి ఆయన మాట దేవుడు చెప్పిన విధంగా చెప్తుంటే అసలు జరుగుతుంటాయి మాటలకి ఆశ్చర్యం. మహాసైన్యం ఎముకలతో కూడిన లోయ మహాసైన్యంగా ఇస్రాయల్ సైన్యం మారినంట ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు. అప్పుడు ఆయన వారి దగ్గర నరపుత్రుడా, ఈ ఎముకలు ఇజ్రాయేలు అందరినీ సూచించుచున్నవి. వారు అనుకున్నారంటే ఏమని అంటే వీళ్ళు నిజంగా ఇక్కడ అనుకునేది వాళ్ళు బతుకున్నప్పుడు అనుకోలే. చనిపోయి ఎముకలన్నీ కుళ్ళిపోయి ఆత్మ, మనసు చనిపోతారు కానీ ఆత్మకు చనిపోదు కదా. అట్లా చనిపోయినప్పుడు అనుకున్నారు వాళ్ళు. ఏమనుకున్నారు? మన ఎముకలు ఎండిపోయిను, మన ఆశ విఫలమాయను, మనం నాశనం అయితమని అనుకునిచున్నారు. వారు ఇట్లా అనుకున్నారు, చెప్తున్నారు. వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు. ఏమన్నారు? మా ఎముకలు ఎండిపోయిను, మన ఆశ విఫలమాయను, మనకు నాశనం అయిపోతామని అనుకునిచున్నారంటే వారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారి తిట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధులలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచెదను, సమాధులలో ఉన్న మిమ్మల్ని బయటికి రప్పింపగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. గొప్ప దేవుడే. మీరు ఇట్లా అనుకుంటారు కానీ
సమాధుల నుంచి కూడా లేపుతాడంట. మిమ్మల్ని బ్రతికించగలడు. సమాధుల నుంచి లేపే దేవుడు బ్రతికించి ఏమన్నా నేను దేవుడని ఆయన చెప్పుకుంటున్నాడు. అంత గొప్ప దేవుడే. అంత గొప్ప దేవుడు అని వాళ్ళు చనిపోయి అట్లా అనుకుంటుంటే దేవుడు అసలు ఎలాంటి దేవుడు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ మొర విన్నాడంట ప్రజలు కదా. వాళ్ళు అనుకుంటారంట, అయ్యో మేము నాశనం అవుతామే కదా, మా ఆశ విఫలమైంది కదా, మేము నాశనం అవుతాం కదా అని అనుకున్నారంట. కానీ వాళ్ళు బ్రతికించేస్తారంటే కదా ఆయన మనకు నాశనం అయిపోతే మా ఆశ విఫలమైన నాశనం అవుతామని అని అనుకునిచున్నారు కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇంటనము. తప్పదు అసలు వాళ్ళు చనిపోయి వాళ్ళు మాట్లాడుకునే ఆ మాట కూడా విన్నాడు ఆయన. విని బ్రతికించాడంట. అందుకే యోహాను స్వార్థలో యేసుడు అంటాడుగా, నా విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకుతాడంట. బ్రతికి నా విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికి చనిపోడు. మనసు చనిపోయిన తర్వాత కూడా విశ్వాసం తిరిగి వస్తాడంట, తిరిగి లేస్తాడంట. ఇదే చూస్తే మనం వాళ్ళు చనిపోయాక అనుకుంటున్నారు అవన్నీ, కానీ వాళ్ళని చూసి ఆయన మీరు అనుకుంటారు మేము లేపుతాను, మీ సమాధుల నుంచి తిరిగి లేపుతాను, బ్రతికించి దేశానికి తీసుకుని వెళ్ళి నేనే దేవుడని యెహోవానని చేసుకున్నట్లు బ్రతికిస్తాను, నేనే మీ దేవుడు యెహోవాని మీరు తెలుసుకుంటారని చెప్తున్నాను. ఇంత గొప్ప దేవుడైనా పరిస్థితి చారిన తర్వాత ఒకటి కాదంటే చనిపోయిన తర్వాత కూడా విశ్వాసం ఉంచంట. వావ్, అసలు ఇలాంటి విశ్వాసం, ఇలాంటి మాటలు ఉండేది సాధ్యమేనా? సాధ్యమే. ఈ దేవునికి సాధ్యమే. సమాధుల్లో ఉండి ఎముకలను కులిపోయి కూడా వాళ్ళు అనుకుంటుంటే ఆత్మ చనిపోదు కదా. ఆ మాటలు విని బ్రతికించినండి ఈయన. అసలుకి కుళ్ళిపోయిన ఎముకలు, ప్రాణం లేదు, ఎముకలు కుళ్ళిపోయి వాళ్ళు మాట్లాడుకుంటుంటే మా పరిస్థితి ఇలా అయిపోయింది, నాశనం అయిపోయినామే అని అనుకున్న వారు మొర విని ఆయన ఎముకలు లోయలో తీసుకొచ్చి వారిని బ్రతికించి పడేశాడు కదా. ఆ ఎముకలను సైన్యంగా మార్చాడు కదా. మరి నీ పరిస్థితి బాగు చేయలేడా? నిన్ను బాగు చేయలేడా? నీకు జాబ్ ఇవ్వలేడా? ఏదైనా చేయగలడు, నమ్మితే చాలు. ఆయన మహిమను చూస్తాం. ఇంత శక్తి, ఇంత పవర్ఫుల్ దేవుడు, మనము సేవిస్తున్న దేవుడు, ప్రకటించే దేవుడు. ఆమేన్. ఊహించుకోండి, అసలు ఇంత మిరాకిల్ చేసిన దేవుడు ఇంకేమి చేయలేడు, ఏం చేయకుండా అసలు ఇలాంటి పరిస్థితిని బాగు చేసిన దేవుడు. ఈ అద్భుతాలన్నీ మీరు ఎక్కడ ఉంటాయి, మనిషి ఊహకాంతం అంతే. మైండ్ బ్లాంక్ వస్తుంది, చూసి ఆశ్చర్యపోవస్తుంది అంతే. మన గ్రామం చూస్తే మనకు అర్థం కాదు. వీలాంటి పరిస్థితి బాగా చేసినాడు. అసలుకి ఆలోచించారు సార్, ఇంకేం సాధ్యం కదా దీనికి. ఇలాంటి పరిస్థితిని కుళ్ళిపోయిన ఎముకలకే బ్రతికించి ఒక సైనింగ్ చేసినా కదా. వాళ్ళు అలాంటి పరిస్థితిలో ఉండి, సమాధుల్లో ఉండి వాళ్ళు మొరబెట్టుకున్న వాళ్ళ గురించి ఆలోచించుకుని బాధపడుతుంటే
ఆ మాటలు విని మనం బ్రతికించినాడు కదా, మరి నేను బాగు చేయడా? నీ మాట వినడా? వింటాడు, ఖచ్చితంగా వింటాడు నమ్మితే. ఆమె ఇంకా ఏదైనా చేయగలడు, నీకు అసాధ్యం ఏది లేదు. నీకు మళ్ళీ గర్భవాలు ఇవ్వడం పెద్ద సమస్యానికి, నీ వ్యాధి తీసేయడం పెద్ద సమస్యనా, నీకు జాబ్ ఇవ్వడం పెద్ద సమస్యనా, నీకున్న అప్పులు నుంచి విడిపించిన అప్పులు తీసుకోవడం పెద్ద సమస్యనా? అసలు ఆయనకు సమస్యలు అసలు సెకండ్లో బాగు చేస్తాడు ఆయన. ఆమె అది చనిపోయిన అమ్మాయిని లేపేస్తాడు కదా, ఎదిరించుతున్నది. ఇక్కడ కులిపోయిన ఎముకలే బాగా చేసాడు, బాగా చేశాడు. అసలుకి ఆశ్చర్యమే. అసలు నిజంగా అందుకేనంట ఈ దేవుని కలిగి ఉండడం అసలుకి మహాభాగ్యం, గొప్ప భాగ్యం, గొప్ప భాగ్యం, మహా అదృష్టమే. ఇట్లా జీవము కలిగిన దేవుని సేవిస్తున్నాం మనం అదృష్టంతోనే. ఆమేన్. అందుకే ఇలాంటి దేవుడు మన పక్షం ఉండ, మనకెవడు విరోధి? అందుకేంట దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవడు? ఇట్లాంటి దేవుడు. కులిపోయిన ఎముకల్లో కూడా జీవం కలిసిన దేవుడు. అరే ఇంత గొప్ప దేవుడు మనకుండగా ప్రపంచం అంతా మనకు వ్యతిరేకంగా ఏం చేయదంట. ఆమేన్. ఈయన మన పక్కన ఉంటే చాలు, ఈయన నమ్మితే చాలంట. అందుకే నిజంగా దేవుని నమ్మి కరెక్ట్గా నమ్మాలంట, కరెక్ట్గా తీసుకోవాలి. దేని వాక్యం అసలు ఎంత ఎంత పవర్ఫుల్ అయినా. ఈయన అసలు చేసిన మిరాకిల్స్ చూస్తే భయం అనేది అసలు రాదు, వస్తుందా? గొప్ప దేవుడు పక్కన మన పక్షంగా ఉన్నాడు, మనలో ఉన్నాడంట. ఈ లోకంలో అన్నిటి ఉన్న వాటి సమస్యలు దేనికైనా ఉన్న బలం కంటే శత్రువు కంటే గొప్పవాడు అంతే. ఆమేన్. ఇంకో స్టోరీ చూద్దాం. ఇంత చెప్పినా తక్కువ, ఎంత చెప్పినా తక్కువ గురించి. ఎంత గొప్ప దేవుడైనా మామూలు దేవుడు కాదు. మన ఊహలకి మనకు అంతు పట్టని బిగ్ గాడ్, బిగ్ మ్యాటర్స్ చేయగలడు. మీరు ఆలోచించుకోండి. ఏస్కేల్ గురించి విన్నారు కదా, ఏం చేయకుండా ఉండగలడు ఆయన. ఏది అసాధ్యం ఆయనకి. ఫస్ట్ కింగ్స్ 17 తీసుకున్నాం. ఏలియా గురించి. ఏలియా ప్రవక్త. అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియు తిష్బీయుడైన ఏలియా అహాబు నదికి వచ్చి, అహాబు అంటే రాజు అన్నమాట, రాజు దగ్గరికి వచ్చి అంటాడు, ఎవరి సన్నిధిని నేను నిలిచున్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు చెట్టు నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగా నా కెరీతు వాగు దగ్గర దాగిరి ఉండుము. ఆ వాగు నీరు నీవు తాగదు, అచ్చట నీకు ఆహారమును తెచ్చినట్లు నేను కాకోలను ఆజ్ఞాపించుతానని అతనికి తెలియజెప్పగా, ఇక్కడ ఏలియా
అహాబుల రాజు దగ్గరికి వెళ్ళి ఆయన ఇష్టానుసారంగా దేవుని వ్యతిరేకంగా జీవిస్తున్నారు అనమాట. అందుకనే పని చూసుకుంటే అదే 16వ అధ్యాయం 32 చూసుకున్నాం సరే. సోమరంలో తాను బయలునకు కట్టించిన మందిరం మందు బయలునకును ఒక బలిపీఠమును కట్టించను, మరియు అహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారం అహాబు తన పూర్వీకులైన ఇజ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇజ్రాయేలు దేవుని యెహోవాకు కోపం పుట్టించెను. ఎందుకంటే వీళ్ళు ఆయన పూజించకుండా దేవుని వదిలేసి అంట ఇష్టానుసారంగా వేరే దేవతను పూజించుకుంటూ ఆ బయలునకు దేవత సమ ఇట్లా అన్ని ఇష్టానుసారంగా ఈ దేవుని వదిలేసి ఇష్టానుసారంగా వీళ్ళు ఈ స్థితిలో ఉన్నట్టు దేవుడే కారణం. కానీ వీళ్ళు దేవుని వదిలేసి వీళ్ళు ఇజ్రాయేల్ ప్రజలే, దేవుని ప్రజలు అయినా కూడా దేవుని వదిలేసి వీళ్ళు చాలా స్థలంగా విగ్రహాలు వేరే దేవతలు పూజిస్తూ వాటిని బలి అర్పిస్తూ బలిపీఠం కట్టిస్తూ ఉంటే స్నానం చేసి దేవుని కోపం పుట్టిస్తే అప్పుడు ప్రవర్తన పంపించాడు. అతడు 34 అతడు దినములలో బేతులీయుడైన హియోలు ఎరుకో పట్టణమును కట్టించను. అతడు దాని పునాది వేగా అభిరాము అను అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయేను. దాని గౌనలో నెత్తగా పెగును అను ఒకని కనిష్ట పుత్రుడు చనిపోయేను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట సంభవించారు. అంతటా గిలాదు కాపురస్తులు సంబంధీయులు తిష్బీయుడైన ఏలీ అహాబు ఎందుకు వచ్చి చేసినంత చూసి ఏది వచ్చాక వాణ్ణి ఇది చేస్తున్నారు కాబట్టి ఇష్టాసనంగా దేవుని చూడకుండా బయలును పూజిస్తూ విగ్రహాలు బయట కడుతూ వీళ్ళు చేసే వాటిని చూస్తే ఏలియా వచ్చి రాజు అహాబు రాజు దగ్గరికి వచ్చి ఏలియా అంటున్నాడు ఏమని, ఎవరి సన్నిధిని నేను నిలిచి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు అంట. ఎవరి సన్నిధిలో ఉన్నానో ఆ దేవుని యెహోవా జీవం తోడు నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనా పడదని ప్రకటించెను. ఇంత పవర్ఫుల్ ఏలియా. అయితే ఇలాంటి ఈయన చెప్తే ఏలియా ఆయన మాట ఆయన చెప్పేసరి జరిగిపోతుంది. అంత పవర్ఫుల్ ఆయన. ఎలీషా ఎంత పవర్ఫుల్, ఏలియా ఎంత పవర్ఫుల్ అయినప్పటికీ ఏలియా పోషించాల్సి వచ్చినప్పుడు, అంత కరువు ఉన్నప్పుడు, వర్షము ఇంకా ఏలియా చెప్పిన ప్రకారమే వర్షం పడలేదు, మంచి అయిన వర్షం లేదు ఆ దేశంలో. అయితే ఏలియా పోషించాలి కదా, ఆహారము లేదు కాబట్టి ఏలియా ఎట్లా మరి ఏలియా పోషించడానికి కాకుల సమూహంతో పోషించాలంట ఏలియాని. అంత పవర్ఫుల్ అయినా ఏలియా అంటే భయపడలే. ఫస్ట్ రాజుకి భయపడకుండా చెప్పేసినాడు. వాళ్ళని చూసి వచ్చేసే పనులు చేసి. అదే తర్వాత ఎన్నో మిరాకిల్స్ ఏలియా, ఎన్నో ఈ దేవుడు
జీవం కలిగిన దేవుడు అని నిరూపించడానికి ఎన్నో మిరాకిల్స్ చేశాడు. కానీ ఒక పరిస్థితిలో ఒకసారి ఏలియాకి ఏమే యెజబెల్ అనమాట. యెజబెల్ అంటే ఈ రాజు భార్య. అహాబు భార్య ఏమంటే ఒక వర్తమానం వచ్చిందంట ఏలియాకి. ఏమని 19 చూసుకున్నాం. ఏలియా చేసినదంతా అతడు ఖడ్గం చేత ప్రవక్తలను అందరినీ చంపించి ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గం చేత ప్రవక్తలను అందరినీ చంపించిన సంగతియును అహాబు యెజబెలునకు తెలియజెప్పగా ఆ బయలుకు పూజించే వాళ్ళందరినీ చంపించాడంట ఏలియా కదా. అయితే అహాబు అంట యెజబెలుకి చెప్పినంట, భార్య చెప్పినట్టు. అయితే ఏమేం చేసింది, యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించాను. వర్తమానం పంపించింది ఒకటి ఏమని, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలన చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయను. నువ్వు చంపించే ప్రవక్తలని, బయలు ప్రవక్తలని, వారిలో నీ ప్రాణం ఒక ప్రాణం ఒక దానిలాగా చేయకపోతే, ఒకరిగా చేయకపోతే దేవుడు ఏంటంట, దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయను. మనం దేవుని తీసుకుంది, దేవునితో సంబంధం లేదు ఏమికి. దానికి ఎవరైనా సాధన అంటారు కదా, దేవుడు వచ్చి అది మామూలుగా అనేసారు అనమాట. చేసేది చెడు, చేసేది అన్యాయం, మోసం, దేనికి వ్యతిరేకంగా చేసేదాన్ని. కానీ మన దేవుడు మధ్య ఊతపదం లాగా, చాలా మంది కూడా అంటూ ఉంటారు ఊతపదం లాగా దేవుడు అని. ఇట్లా ఏమో ఏదంట, దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయను కాక. దేవుడు అయితే కలుగు చేస్తాడు, ఆమెకు దేవునితోనే సంబంధం లేదు. అని వార్త పంపించిందంట, రేపటికి నువ్వు బ్రతకవు, నువ్వంత బయలు ప్రవక్తను చంపించావు కదా, వాళ్ళలాగా నీ ప్రాణం ఒకరిలా అయిపోతుంది. ఒకరి ప్రాణం వల్ల అయిపోకపోతే నాకు దేవుడు గొప్ప అపాయం కలుగు చేయను కాక అని వార్నింగ్ పంపించింది అనమాట. మరి ఏలియా ఇప్పుడు ఇంత పవర్ఫుల్, ఒక ఇంత చాలా మిరాకిల్స్ అనమాట. అసలుకి ఎలాంటి మిరాకిల్స్, నువ్వే నిజమైన దేవుడు బయలు ప్రవక్తలు వాళ్ళ దేవుడు పూజిస్తారు. మీ అసలు తెలుసుకుంటా అనిపిస్తుంది ఏలియా, మీ దేవుడు అసలు పిలుస్తారనమాట. పిలుస్తారు వాళ్ళు, మీ దేవుడా మా దేవుడా. రెండు తలంపుల మధ్య ఎందుకు అసలు దేవుడు అసలు నిజమైన దేవుడు ఎవరు తెలుసుకుందాం, నిజమైన దేవుడు ఎవరు తెలుసుకుందామని రెండు తలంపుల మధ్య ఎందుకని వాళ్ళు బయలు ప్రవక్తను పిలిపిస్తాడు, ఈయన వస్తాడు. అప్పుడు కూడా అసలు అన్ని మిరాకిల్స్ చేశాడు ఏలియా, అంత దేవుని పవర్ చూపించాడు. కానీ ఇక్కడ మాత్రము అసలు ఏదైనా రియాక్ట్ చేస్తే అసలు ఆశ్చర్యం అవుతుంది. ఇక్కడ చూసుకున్నాం అసలు ఏలియా చేసింది 18 వచ్చే అధ్యాయం. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తలబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించని ప్రవక్త ప్రకటన చేయగా. అరే ఎన్ని రోజులు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి, వాళ్ళ బయలు ప్రవక్త బయలు దేవుడైతే వారిని వెంబడించండి. రెండు తలంపుల మధ్య ఎందుకు మీరు
అంటే జనులు అటు ఇటుగా ఉండాలన్నమాట. అందుకని ఏలియా ఆ మాట అంటున్నాడు. అయితే అడిగితే వాళ్ళు ఏం జవాబు చెప్పలేకపోయినారంట. అప్పుడు ఏలియా యెహోవా ప్రవక్తలైన వారిలో యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడినే శేషించి ఉన్నాను. అయితే ఈమెనంట యెజబెలు యెహోవా ప్రవక్తలందరినీ చంపిస్తుందంట. కానీ ఏలియా అంటున్నాడు నేను ఒక్కడే ఉన్నాను, ఒక్కడనే శేషించున్నాను. అయితే బయలుకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. ఏంటంట 450 మంది బయలుకు ప్రవక్తలు ఉన్నారంట. వేరే వాళ్ళ దేవతలుగా పూజిస్తారు కదా. అయితే మాకు 2 ఎడ్లు ఇయ్యుడి, వారు వాటిలో ఒకదాన్ని కూరుకొని దాన్ని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమిటో వేయకుండా కట్టెల మీద వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలను. 2వ ఎద్దును నేను సిద్ధం చేసి క్రింద అగ్ని ఏమి వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును. ఏంటంట ఇలా చేద్దాం, ఇలా చేసి చూద్దాం, తెలిసిపోతుంది అసలు మీ దేవుడు నిజమైన దేవుడు అయితే ఆ మాంసాన్ని కాల్చివేయాలి. మా దేవుడు నిజమైన దేవుడు నిజమేనైతే అగ్ని లేకుండా మంట పెట్టకుండానే కట్టెలు పెట్టి దాన్ని మాంసం వేసి దాని మంట వచ్చేది కాలిపోవాలి. తీసుకుందాం. దానిని కట్టెల మీద కింద అగ్ని ఏమి వేయకుండానే కట్టెలు వేసి దాని మీద మాంసం వేసి కట్టెల మీద మాంసం వేసి అలా ఉంచండి. తర్వాత మీరు మీ దేవతలకు పేరు పెట్టి ప్రార్థన చేయండి. నేనైతే యెహోవా నామం బట్టి ప్రార్థన చేస్తాను. ఈ దేవుడు కట్టెలను తగులుబెట్టును, ప్రత్యుత్తరం ఇచ్చును, ఆయనే దేవుడు అని నిశ్చయించుదము. రండని ఏలియా మరలా జనంతో చెప్తున్నాడంట. ఇట్లా చేద్దాం, నువ్వు ఫస్ట్ మాంసం నేను తీసుకుంటాను, వాళ్ళు తీసుకొని వాళ్ళు కట్టెలు పెట్టి మాంసం వేసి నేను కట్టెలు పెట్టి మాంసం వేసి ఫస్ట్ వాళ్ళు ఆ దేవుడు ప్రార్థన చేసినప్పుడు ఏ దేవుడు అయితే కట్టెలని కాల్చునో ఆ దేవుడే నిజమైన దేవుడు అని తెలిసిపోతుంది. ఎన్ని తలంపుల మధ్య ఇలా చేస్తామని పిలుస్తాను అన్నమాట. అతనే దేవుడు అని, ఆ కట్టలేని ఎవరైతే కాలుస్తారో వాళ్ళే దేవుడు అని నిశ్చయించుకుందామని పిలుస్తారు అన్నది. అయితే జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చి అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలని పిలిచి మీరు అనేకులే ఉన్నారు కదా, చాలా ఉన్నారు, ఫస్ట్ మీరే స్టార్ట్ చేయండి అని వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసినారు. తర్వాత ఇద్దరు కోరుకొని సిద్ధం చేసి మీ దేవత పేరు పెట్టి ప్రార్థన చేయుడి. అయితే మీరు అగ్ని ఏమీ క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇవ్వబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు బయలా మా ప్రార్థనలు వినమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసి కళ్ళుండి చూడవంట. అవి చూడలేవు, మాట్లాడలేవు, వినలేవు. వాళ్ళు చేసుకున్నావు కాబట్టి ఆ బయలు వాళ్ళు పూజిస్తూ ఉన్నారంట. పొద్దునే నుంచి మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నా ఉన్నారంట. బయలా ఆ ప్రార్థన వినమని బయలు పేరు పెట్టి ప్రార్థన చేసి కానీ ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చిన వాడు ఎవడు లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేచి మొదలుపెట్టి ఇంకా అయిపోయిందంట. ప్రార్థన చేయట్లేదు వాళ్ళు గంతులే మొదలుపెట్టారంట. అది గంతులే మొదలుపెట్టారంట. మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకులు వేసేవిడి. అసలు ఎంత పవర్ఫుల్ ఏలియా కదా, రోషం. అరే దేవుడే ఉన్నాడు, పెద్ద కేకులు వేయండి. వాడు ఒకవేళ ధ్యానం చేస్తున్నాడేమో, దూరంలో ఉన్నాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, వాడు నిద్రపోచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా ఇంత పవర్ఫుల్ ఏరియా వాంచే కాంగ్రెస్ కూర్చుంటాడు. పిలవండి, బాగా పిలవండి గట్టిగా. పనుకున్నాడేమో, నిద్రపోతున్నాడేమో, ఒకవేళ జర్నీలో ఉన్నాడేమో, పనుకున్నాడేమో, లేపాల్సి వస్తుంది, లేపండి, పనుకున్నాడేమో అని చేయడం చేస్తున్నారంట. వాళ్ళు గంతులు వేస్తున్నారంట. బయలా
ధ్యానంలో ఉన్నాడేమో, పిలవండి. వాడు తర్వాత చూసుకుందాం. వారు 20 ఇంకా ఏదే అంటాడు, ఇంకా మరీ గట్టిగా అంటారు. వారు మరీ గట్టిగా కేకలు వేయచ్చు, రక్తం కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతో శస్త్రములతోనూ తమ దేహములను కోసుకుని ఉండదు. అరే, దేహములు కోసుకునే వాతం వస్తారు. దానికి ప్రాణం లేదు బాబు అంటే, దానికి జీవం లేదు, ప్రాణం లేదు, మీ చేతితో మీరు చేసుకున్నారు. దానికి ఎంత మొర పెడితే మాత్రం, ఎంత గంతులు వేస్తాం, ఎంత కోసుకునే వాతం వస్తుందా? ఏంటది అది? అయితే కత్తులతో కోసుకుంటారు ఆఖరికి. ఫస్ట్ ఏమో మామూలుగా మొదలు పెట్టారు, ప్రార్థన చేసిన వాళ్ళ దేవతలకి, బయలా మా అమ్మ వేను, కట్లు కాల్చు. ఇంతసేపుకి జవాబు రాలే. తర్వాత గంతులు మొదలు పెట్టారు, ఇంకా ఎగురుతా ఉన్నారు, గంతులు వేసినా వినలే. తర్వాత ఆఖరికి చాకులతో కత్తులతో వాళ్ళని కోసుకుంటున్నారంట. చాకులతో కోసుకున్నా, రంపాలతో కోసుకున్నా. అసలు ప్రాణం ఉంటే వినేది, జీవం లేని దానికి, ప్రాణం లేని దానికి, వాళ్ళ చేతితో వాళ్ళు చేసుకున్నారు వాళ్ళు. ఎట్లా వాళ్ళ మొర వింటది? వాళ్ళ ప్రాణం ఉంటే కదా, బ్రతుకుంటే కదా. కత్తులతోనూ శస్త్రులతోనూ తమ దేహములను కోసుకొని ఉండేది. ఈ ప్రకారం మధ్యాహ్నమైన తర్వాత అస్తమైన నైవేద్యము అర్పించు సమయం వరకు వారు ప్రకటనము చేర్చి వచ్చిరి గాని మాటైనను ప్రత్యుత్తరం ఇచ్చు వాడైనను లక్ష్యం చేసిన వాడైనను లేకపోయేను. ఈ మాట లక్ష్య పెట్టలే, వినలే, చెల్లించలేదు. ఎందుకు? ప్రాణం ఉంటే కదా చెల్లించేది. జీవం కలిగింటే కదా, ప్రాణం ఉంటే, చెవులు ఉంటే. వాళ్ళు చేసుకున్న ఒట్టి దానికి, వాళ్ళు ఒట్టిగా చేసుకున్నారు విగ్రహం, వాళ్ళ చేతితో వాళ్ళు చేసుకున్న దానికి ఎంత మొర పెడితే ఏం జవాబిస్తుంది? అది బ్రతుకుంటే కదా. వాళ్ళు కోసుకున్నారంట చక్కగా. ఆయన కూడా ఎంత కోసుకున్నా, ఏం చేసుకున్నా మాత్రం ఎవరు లేరు అసలు ప్రతిఫలం ఇచ్చాడు. కానీ మనం నమ్మిన యేసయ్య కదా. మనం అంటే ఏం చేస్తాం అవసరం లేదు, మనం చేసేదంతా ఆయన శిలువను చేసేసాడు. ఆమేన్. ఆయన అంతా చేసి రెడీ, మనకు రక్షణ రెడీ చేశాడంట. మనం కేవలం హృదయం విశ్వసించి నోటితో ఒప్పుకుంటే చాలంట, ఆయన నమ్మించడం చాలంట రక్షణ. ఈరోజు మనం ఏం చేసుకునే అవసరం లేదు, మనం నల్లగొట్టుకునే అవసరం లేదు. చేసేదంతా ఆయన శిలువలో చేశాడు. కేవలం విశ్వాసంగా నమ్మితే చాలంట, నా రాజ్యంలో చేసుకుంటాడు, కూర్చోబెట్టుకుంటాడు. ఆమె అసలు వీళ్ళింత కోసుకుంటున్నారు, ఇది గతులు వేస్తున్నారు. వాళ్ళు అప్పుడు ఇంతమంది చదివినా కదా ఎజ్కేల్లో, వాళ్ళు అసలు చనిపోయిన వారంట. చనిపోయి అసలు వాళ్ళు మాట్లాడుతుంటే విన్నాడంట. ఇలాంటి దేవుడైనా ఈయన ఇంకెంత చెప్పినా తప్పే. వీళ్ళు బ్రతకుండి గంతులు వేసు శరీరాన్ని గాయపరుచుకుంటున్నా కూడా వినేవాళ్ళు లేడు, వినేవాడు లేడు, వాళ్ళు చూసిన వాళ్ళు లేడు. కానీ ఆయన, ఈ దేవుడు అసలుకి చనిపోయి వాళ్ళు మాట్లాడుకుంటే బాధపడుతుంటే, అరే మా పరిస్థితి ఇలా అయిపోయింది. కానీ ఇజ్రాయేల్ ప్రజలు అనుకుంటుంటే అసలు ప్రవక్తను తీసుకొచ్చి, హెజ్కేలుని తీసుకొచ్చి బ్రతికించేసే వాళ్ళని సమాధి నుంచి లేపుతానని చెప్పాడు కదా, లేపాడు. అట్లాంటి దేవుడు ఇంత ప్రయాస అవసరమే, ఈ దగ్గర ఇంత కష్టపడే అవసరం. కేవలం నమ్మిక ఆయన వైపు తెలియ చాలంట, పరిగెత్తుకొని వచ్చి ఆయన చేర్చుకుంటాడు. ఆమేన్. ఎందుకంటే చెవుల నుండి వినవాడు, హృదయాన్ని అర్థం చేసుకునేవాడు, కళ్ళ నుండి చూసేవాడు, నోరుండి మాట్లాడేవాడు, జీవం కలిగిన దేవుడు అన్నమాట. అప్పుడు
30 తీసుకుందాం. ఏలియా నా దగ్గరకు రండి, అయిపోయింది, టైం అయిపోయింది. ఇక జనులు నా దగ్గర రండి అని జనులందరితో చెప్పగా జనులందరూ నా దగ్గరికి వచ్చి అతను క్రింద పడి త్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్ ప్రత్యక్షమై నీ నామము ఇజ్రాయేలునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రములు లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకుని 12 రాళ్ళు తీసుకున్నంట. ఏలియా రాళ్ళు చేత యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టినంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమంగా పేర్చి, ఇప్పుడు ఏలియా స్టార్ట్ చేసింది అనమాట. వాళ్ళు అయిపోయింది, వాళ్ళకి ఎలాంటి ఆస్తదాలే. కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దులను తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్టెల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీదను కట్టెల మీదను పొయ్యుడు అని చెప్పాను. అసలు మాంసం కట్టలు పెట్టి దానికి మాంసం పెట్టి 4 తొట్టెలు తీసుకుని పోయడా. ఎన్ని నీళ్ళు పోసినా ఎంత పచ్చిగా ఉన్నా సరే, ఎన్ని నీళ్ళు పోసినా సరే ఆయన మంట పెట్టలేడా, కట్టెను కాల్చలేడా? తెలుసు దేవుని గురించి ఏలియాకి ఎంత పవర్ఫుల్. మనకు తెలుసా మరి మన దేవుని గురించి? తెలుసుకున్నాము, గ్రహిస్తున్నామా, నమ్ముతున్నామా? ఎన్నో మిరకల్స్ చూస్తున్నాం, ఎన్నో చూస్తున్నాము మన జీవితాల్లో. మన పరిస్థితిని బట్టి నమ్మమే నమ్ము. మన జీవితాల్లో ఇలాంటి మిరకలు చేస్తారు కదా దేవుడు, నమ్మము. కానీ ఏలియా తెలుసు, ఆయన గురించి తెలుసు కాబట్టి పోయాడు, నీరు పోయాడు. ఈరోజు కూడా నీ పరిస్థితి కూడా ఏదైనా ఉండొచ్చు, మన పరిస్థితి కూడా ఏదైనా ఉండొచ్చు, ఎలాంటిదైనా ఉండొచ్చు. ఏదైనా సరే ఏమి అవ్వదంట. ఎంతమంది అడ్డొచ్చినా ఆయన చేస్తాడు దేవుడు. మిరాకల్ ఆపేవాడు ప్రపంచంలో ఎవరు లేరు. ఆమేన్, ఆమేన్. చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట. ఏలియా వాళ్ళు అసలు నీళ్ళు పోలే, ఏం పోలే, కానీ ఇంత మొదలు పెట్టిన ఆయన ఏం జరిగిన మిరాకల్ రాలే. వాళ్ళ దేవుడు అనుకున్నావా? బయట అంటే కదా, అయితే 4 తొట్లు నీళ్ళు పోయండి. ఎంత అసలు విశ్వాసం ఏలియాకి. అసలు దేవుని పవర్ చూపించడానికి రెడీ అయిపోయాడు అనమాట. మనం కూడా నమ్మితేనంట బలం కలిగి గొప్ప కార్యం చేస్తామంట, చూపిస్తాం. ఇంకా మనకు ఒక పవర్గా ఒక లైట్ దేవుడు పెట్టారు, మనం చేయాలి. దైవములుగా మనం చేసినాం. దైవములు అంట మనం, ఆయన పోలికగా. భూమి ఏది అధికారాన్ని, ప్రకృతిని లోపరుచుకునే అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. మన మాట పరిధి జరిగిపోతుంది అన్నమాట. అంతమంది ప్రవక్తలను భయపడినాడు ఏలియా. నో ఫియర్. ఆయన పక్షం అన్న విరోధం ఎవడు అనుకున్నాడు. రాజు చూసి కేర్ చేయ, ఎవరిని కేర్ చేయాలి. అడ్డగా చేసుకుందాం. ఎన్ని రోజులు 2 తలంపుల మధ్య మీ బయలు దేవుడా, ఈ దేవుడా, ఎవరు నిజమైన దేవుడా అని తెలుసుకుందాం. తెలిసిపోతుంది కదా. తర్వాత 24. అదైన తర్వాత 2వ మారు ఆ ప్రకారం చేయడాన్ని అతను చెప్పగా వారు 2వ మారును అలాగూ చేసిన. 3వ మారును చేయడానికి వారు 3వ మారు చేసినప్పుడు ఆ నీళ్లు బలిపీఠం మీద పొర్లి 3 సార్లు వేసినట్టు నీళ్లు కదా. మీ 4 తొట్ల నిండా నీళ్లు నింపుడు అని చెప్పాను. అయిన తర్వాత 2వ మారును ఆ ప్రకారం 4 తొట్టు అంటే 3వ మారు 4 తొట్టు అంటే 3 times. 3వ మారును చేయడానికి వారు 3వ మారును చేసి దాన్ని నీళ్ళు అంటే అప్పుడు ఆ నీళ్లు బలిపీఠం చుట్టూ పొర్లి పడిన అన్న నీళ్లు కట్ల మీద అంత పచ్చిగా అంటే చాలా పాసిబుల్, అసలు సాధ్యమే.
ఈయనకి అసాధ్యమైనది లేదు. మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమైన ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేశాను. యెహోవా ఏలియా దగ్గరికి వచ్చి అక్కడ ప్రార్థించాడు. ఇలాగ ప్రార్థన చేశాను, యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలు దేవా, ఇజ్రాయేలీయుల మధ్య నీవు దేవుడై ఉన్నావని, నేను నీ సేవకుడై ఉన్నానని, ఈ కార్యమును గూర్చి నీ సెలవు చేత చేస్తున్న ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవానైనా నీవే దేవుడే ఉన్నావని, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగవేదువని ఈ జన్మకు తెలియజేయనట్లుగా ఆ ప్రార్థన అంగీకరించు. సింపుల్ ప్రార్థించాడు, నువ్వు నిజమైన దేవుడు, నువ్వే దేవుడే ఉన్నావని తెలియజే, నా ప్రార్థన ఆలకించు, అంతే. సింపుల్ ప్రార్థన చేస్తే అయిపోయింది. ఏమి చేయలేదు. ఆయన ఒక మాట చెప్తే చాలకి విశ్వసించే చాలా అద్భుతం కోరుకుంటాం. ఆమె ఒకసారి అడిగితే చాలా అని జవాబు ఇచ్చేస్తారు అంతే. ఆ జవాబు ఇస్తారు, నమ్మాలి, విశ్వాసం దగ్గర చూడాలి మనం అంతే. పొరపెట్టుకున్న యెహోవాకి ఏలియా అతడు అలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా ప్రార్థన చేయుచుండగానేనంట యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోతున్నాం. ఆయన నీళ్లు, ఆ అగ్ని దిగితే ఆకాశం నుండి నీళ్ళని ఆరిపోయినాయి. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకేసిన జలదృష్టి ఆశ్చర్యం. వెంట అసలు ఏలియా ప్రార్థన చేస్తుంటే నా అగ్ని ఆకాశం నుండి దిగేసిన, ఆ నీళ్ళని ఎండిపోయినా, మొత్తం ఆరిపోయినాయి. అసలుకి జనులు ఆశ్చర్యపోయి యెహోవా దేవుడు అని చెప్తున్నారంట. అప్పుడు ఏలియా అసలు ఆ మంట అంటే ఆ రాళ్ళను కూడా, బుగ్గిని దహించి కన్నాకు ముందు నీళ్ళని ఆరిపోయి చేశాను. ఆ మంట వచ్చే రాళ్ళను కూడా కాల్చిపడేసిందంట. అప్పుడు ఏలియా ఒకనైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకుని వారికి సెలవేయగా జనులు వారిని పట్టుకుని, ఈ ప్రవక్తలు బయలు పూజ ప్రవక్తలు అనమాట. ఏలియా కిషోను వాగు దగ్గరకు వారిని తీసుకుపోయి అక్కడ వారిని వధించాను. ఇక్కడ చేసిన బట్టి తర్వాత నెక్స్ట్ అందుకు ఇజ్బేల్ అనమాట. దీని విషయం వాళ్ళకి చేస్తారని కూడా వాళ్ళని చంపేసినాం కదా, వాళ్ళని ఒక ప్రాణం చేస్తానని అప్పుడు చెప్తుంది. ఇంత ధైర్యంగా ఏరియా చేశాడు. కానీ మిరాకల్ చూపించే వరకు, నిజమైన దేవుడు అని రుజువుపరిచే వరకు. కానీ ఇక్కడ భయపడిపోయాడు. చూసుకుంటే ఈ మాట చెప్పగానే తాను చూసుకుందాం. 3 అతడు ఈ సమాచారం తెలుసుకుని లేచి నా ప్రాణం కాపాడుకుంటాయి పోయి యూదా సంబంధమైన బేర్షబాకు చేరి అచ్చట ఉండుమని భయపడి, ఇంకా అసలు ఇంత ధైర్యం ఉన్న ఏరియానే భయపడి. ఒక్కోసారి అంట భయం రావచ్చు, కానీ ఆ భయాన్ని ఎదిరించి నిలబడాలన్న భయపడదు. ఎందుకంటే ఇంత గొప్ప దేవుడు మనకుంటే మనకేం భయం? మన దేవుడు మన పక్షంలో, మనకి ఈరోజు దేవుడు గొప్ప దేవుడు మనకున్నాడు, ఎందుకు భయపడాలి? ఏదో భయపడకుండా ఉండాల్సింది కానీ భయపడ్డాడు. భయం రావచ్చు, కానీ దాన్ని మనం ఎదిరించి నిలబడాలంట. దేవుడితో విశ్వాసం ఉంచి భయపడకూడదు. అయితే ఏలియా ప్రాణాన్ని కాపాడుకుందాం అని బెర్షెబాకు పోయినాడంట. అక్కడికి వెళ్ళి అతను ఉండమని తన దాసునితో చెప్పి ఒక
తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఆ అరణ్యంలోకి వెళ్ళేసి ఒక బదిరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలడు. అయిపోయింది, చనిపోతాయి, అయిపోయింది అంత అయిపోయింది. ఇంకా చంపేస్తుంది. ఇంక ఎంతో మంది ప్రవర్తన చంపేసింది, నన్ను వదిలిపెడితే ఇంక చంపేస్తుంది, ఇంకా రేపు ఎవరికి ఇంకా అని రెడీ అయిపోతుండ మరణానికి, చనిపోతాను ఫిక్స్ అయిపోయినాడు. అమ్మో ఇంకా దేవుని మొరపెట్టుకున్నాడు, ఏమని? మరణాపేక్ష గలడు యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడని కాను, మా పితరుల నేను గొప్పవాడని ఏమి కాదు, ఇంత మటుకు చాలు, ఇంక బ్రతికించాలు, నా ప్రాణం తీసేసుకో, ఆ ప్రార్థన చేయడం చనిపోయే కంటే నువ్వే నా ప్రాణం తీసేసుకో అని ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. మనం కూడా చాలా మంది కూడా ఇక్కడ ప్రార్థన చేస్తారు, సమస్యలు చూసి పరిస్థితులు చూసి నా ప్రాణం తీసేసుకో. ఎందుకు భయము? సమస్యలు చూసి, పరిస్థితులను చూసి, మనుషులను చూసి ఎందుకు భయపడాలా? అంత గొప్ప దేవుడు మనకుండే ఎందుకు నా ఇంకా బ్రతికి ఎందుకు తీసేసుకో. ఇట్లా ప్రాణం చేసేవాడు చాలా కొట్టు అని తీసుకుంటాడా? ఆయన బ్రతికించేవాడు తప్ప చంపేసేవాడు, ప్రాణం తీసుకునేవాడు కాదు. బ్రతికించే దేవుడు, బ్రతికించి నేనే దేవుడు అనే యెహోవా అని చెప్పుకునే దేవుడు ఆయన. ఆమె ప్రాణం ఇది మనం చెప్పిన మాత్రం ఆయన అవునా? చాలా సరే ఏం అడవ తీసుకునేవాడు కానీ మన మాట పలుకూడదన్న. చనిపోతాను ఈ మాట పలితే ఆ మాట ప్రకారంగా, ఎందుకంటే మన మాట ప్రకారంగా మా జీవమరణ నాలుగు కోసం అన్న 4 కిలోమీటర్ మనం పలుకూడదు ఈ మాట. ఏలియా భయపడి మరణాపేక్ష చెడిపోయిన తీసేసుకో అంటున్నాడు, కానీ ఆ మాట పలకూడదు. అంటే ఎందుకంటే జీవ మరణాలు 4 వర్షము దేవుడు ముందే ఏలియాకి ఫిక్స్ చేసి పెట్టేశాడు. ఏమని? మరణమే లేదని. అది ఏలియా పుట్టక ముందే ఏర్పాటు ఏలియాది. కానీ మనం ఆ మాట పలకూడదంట. మరణాన్ని నాకు సంబంధం పలకాలి, ఆయన మాట పలకాలి. ఆ మాట అనుకోవడం ఇంకోసారి తీసేసుకుని మాట వదిలిపెట్టాలి. అది సమస్యలు వీటిని చూసి భయపడాలా? అసలుకి ఆ రాళ్లను అన్ని నీళ్ళు పోసిన కట్టను కాదు పడేస్తారు, అక్కడేమో కులిమినేమో కలిసి బతికింది. ఎంత గొప్ప దేవుడు ఉంటే మన సమస్యలు ఇవన్నీ ఎంతటివి ఆయన ముద్ర. వాటి వైపు చూడకూడదు, ఆయన వైపు చూస్తుంది ఒకసారి. ఆమె ఏమి చేయలేము మనం, ఏదైనా సరే, ఎలాంటి పరిస్థితి అయినా సరే. నా ప్రాణం తీసుకొని మరి ప్రార్థన చేశాను. అతడు 10 నిమిషం కింద 12 నిద్రించుండగా ఇక అయిపోయింది, రెడైపోయినాడు, నా పని అయిపోయింది. ఇక దేవదూత వచ్చి అతను ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతడు అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళ గుడ్డి కనబడిన కనుక అతడు భోజనం చేసి తిరిగి మరొక పరుగు తిన్నాడంట. చూడు దేవుడు ఎట్లా పోషిస్తున్నాడు. రొట్టె రెడీ చేసి పెట్టాడంట, తినాడంట, పనుకున్నాడు మళ్ళా. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రి పగలు ప్రయాణం చేసి దేవుని పర్వతమును పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసిన. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా అచ్చట నువ్వేం చేస్తున్నావని అతను అడగగా అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధన తులసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేసి హతం చేసి సైన్యములకు అతిపెద్ద దేవుడు నాకు యెహోవా కొరకు మహారోషము గల యెహోవా కొరకు మహారోషం గల వాడినైనని
చెప్తే తర్వాత ప్రవక్తలు గర్భం చేత హతం చేస్తారు, నీ బలిపీఠాలను పడగొట్టేసినారు చెప్తాడు. ఏది అదే తర్వాత మహారోషం గలవాడిన నేను ఒకరు మాత్రమే మిగిలిన ఏంటంట, నీ ప్రవక్తలందరూ చనిపోయినారు కానీ సైన్యం అధిపతి యెహోవా దేవుడు నాకు యెహోవా కొరకు నీ కొరకు మహారోషం గలవాడిన నేను ఒక్కనే మాత్రం ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చుచ్చున్నారని మనవి చేసినవు. అందుకు నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖము నిలుచుండమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరించే బలమైన పెనుగాలి లేచిన. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, శిలలు చిన్న భిన్నములాయను. కానీ యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. కానీ పోయిన తర్వాత భూకంపం కలిగేను, కానీ ఆ భూకంపం నందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టిన, కానీ ఆ మెరుపు నందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోక మిక్కిలి నిమ్మలంగా మాట్లాడు ఒక స్వరము వినబడేను. ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖం కప్పుకొని బయలుదేరి యెహోవా నిలిచిన. అంతలో ఏలియా ఇచ్చా నీవేం చేస్తున్నావా అని ఒకరు పలికిన మాట అతనికి వినబడేడు. నీ నిబంధనలు తుడిచి మళ్ళా చెప్తున్నాడు, నీ బలిపీఠంను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతం చేసిరి. సైన్యముల అధిపతి దేవుడు యెహోవా కొరకు మహారోషం గలవాడని నేను ఒకరిని మాత్రం మిగిలి ఉండగా వారు నా ప్రాణాలు తీసివేయటకు చూచున్నారని చెప్పిన. అప్పుడు యెహోవా దానికి సెలవిచ్చిన, నీవు మరలా అరణ్యముల మార్గం దమస్కునకు పోయి దాన్ని ప్రవేశించి సిరియా దేశం మీద అజేయులను పటాశం చెయ్యుము. అసలు ఏలికి మరణమే లేదు, కానీ భయపడుతున్నాను. ఈరోజు నీకు కూడా మరణం లేదండి. నీకు నాకు మనకు మరణం లేకుండా చేశాడు. ఎందుకు వ్యాధికి రోగాలకి సమస్యలకి ఎందుకు భయపడాలి? అది లేదు అసలుకి. మరణమే లేదంట కదా. మరణం లేకుండా చనిపోకుండా ఆయన ఆరోహణ అయిపోయాడు ఏలియా. అంత గొప్ప తలములు మన పట్ల దేవుడు కలిగి మనం ఎందుకు భయపడాలా? ఏలియా ఎన్నిసార్లు చెప్పినా ఏలియా మనం లెక్క చేయాలి. ఫస్ట్ నాడు నువ్వు ఇదితో పని చాలా ఇంకా ప్రయాణం చేసిన చాలా ఇంకా ఇది అనుకున్నావు భయపడుతున్న పరిస్థితి ఇంతే, నేను నన్ను తీసేసుకోవాలంటే అరే ఆయన చెప్తాడు ఇంకా నువ్వేం చేయాల్సిన చాలా ఉన్నాయి. ఇంకా మన గురించి మాట్లాడుతావు, మరణమే లేదు అసలు నీకు. మనం ఎందుకు మాట్లాడుతావు? వ్యాధి సమస్యలు ఎందుకు భయపడతావు? నేను పక్షంగా ఉన్నా కదా. నీ పక్షంగా ఉన్నా కదా అమ్మ, ఈరోజు నీ పక్షంగా నేను ఉన్నా కదా ఆయన చెప్తున్నాడు. ఎందుకు భయపడాలి ఈరోజు? అసలు మరణమే. ఏలియా దేనికి ఎంత భయపడుతున్నాడు? అది అసలు ఏలియా లైఫ్ లో లేదు, అసలు తిరగదు అది. ఈరోజు నువ్వు కూడా దేని చూసి భయపడుతున్నావు? దేని చూసి వెనక అడిగేస్తున్నావు? అది నీ జీవితంలో లేదు, అసలు అది జరగదు. ఎందుకు? దేవుడిని పక్షాన ఉన్నాడు కాబట్టి. అలాంటి దేవుడు కూడా మనం చేస్తుంది, భయపడకూడదు. ప్రార్థన తీసుకున్నావా? విన్నాం. అసలు ఈయన మాటలు ఎంత వర్ణించిన చెప్పినా తక్కువే. అంత అంటే గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. మన ద్వారా చేస్తాడు, మనము చేయగలం. ఫస్ట్ మనం బలవంతులు కావాలి. మనం భయపడి ఏదో భయపడి రెడీ అయిపోయినా చనిపోయాను. కానీ ఆ పరిస్థితి లేదు అసలు. ఏదే నువ్వే భయపడే ఎందుకు భయపడాక? నీకు మరణమే లేదు అసలుకి. నువ్వు చేసిన అసలు చాలా ప్రయాణం నడు అని ఏదైనా తీసుకెళ్తున్నాడు అనమాట. ఈరోజు మనతో అదే చెప్తున్నాను, ఎందుకు భయపడేది? ఎందుకు మనం కూడా భయపడకూడదు, కృంగిపోకూడదు. ఆయన ఈనాటి గొప్ప దేవుడు మన దగ్గర ఉన్నాడు. మనం నమ్ముతున్నాం అంత గొప్ప దేవుడు ఆయన. మన పట్ల ఎన్నో గొప్ప తలంపులు, గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాయి. ఇంతటితో మన జీవితం అయిపోలేదు, ఫినిష్ అవ్వలేదు. భయపడే అవసరం లేదు.
గొప్ప తలంపులు, గొప్ప ఉద్దేశాలు ఆయన మన పట్ల కలిగి ఉన్నాడు. ఆమేన్. మనం కూడా నమ్మి ఇలాంటి మిరాకిల్ మన జీవితంలో మీ జీవితాల్లో, మన జీవితాల్లో అంటే గొప్ప మిరాకిల్ జరుగును గాక, మనం చూచుదుం గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. గొప్ప దేవుడా నీకే స్తోత్రాలు దేవా, అద్భుతాలు చేయవాడా నీకే స్తోత్రాలు దేవా, ఆశ్చర్యకరుడా నీకే స్తుతులు స్తోత్రాలు దేవా. సార్ ఎన్నో మాటలతో మాట్లాడారు ప్రభువా, అసలు ఈ మాటలు వర్ణించలేని కులిపిన ఎముకలు జీవం కలిగించారు, బ్రతికించారు. వాళ్ళు చని మాటలు విన్నారు ప్రభువా, వాళ్ళ మాటలేని ఆ కులిపిన ఎముకలకి జీవులు కలిగించి ఒక సైన్యంగా చేశారు, సమాధి నుంచి లేపుతారని చెప్పే ప్రభువా. గొప్ప దేవుడా, ఇంత గొప్ప దేవుని కలిగి ఉండడం అదృష్టంగా భావిస్తాం ఏసయ్యా. అలాగే నాన్న, అసలు ఏదే కూడా అసలు మరణమే లేదు, మరణం లేకుండా అసలు మరణమే లేదు ఏదే చీదను కానీ మా భయపడ్డాడు. ఈ రోజు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాడు ఎవరైతే ఉండొచ్చేమో ప్రభువా, వాళ్ళ జీవితంలో ఇలాంటి గొప్ప మిరాకిల్స్ వాళ్ళు కుటుంబాలు జరుగును కాక ప్రభువా, వాళ్ళు అనుకున్న విధంగా ఊహించిన వాళ్ళ ఊరికి అందని విధంగా వాళ్ళ కుటుంబాల్లో జీవితాలు గొప్ప మిరాకిల్ జరిగిన ఏ స్కేల్ ద్వారా ఎలా జరిగించారో, వాళ్ళ పరిస్థితి చేయజారిదేమో, వాళ్ళ ప్రయత్నం విఫలమైందేమో, ఆ టైం చేయాల్సిన వాటి కొనుక్కోవడం టైం దాటిపోయిందేమో కానీ దాటిపోయిన సమయాన్ని అయిపోయిన దాన్ని తీసుకురాగలడు. పోయిన టైంని ధనాన్ని అన్ని తీసుకొచ్చి ఇవ్వగలరు ప్రభువా, గొప్పగా స్థితిలో ఉంచగలరు. అలాంటి స్థితి వాళ్ళకి కలుగునాక వాళ్ళు పోగొట్టుకున్న అవన్నీ వాటికి పోగొట్టుకున్న వాటి వాళ్ళు ఈ మాటలను ఎవరైతే నీ వైపు తిరిగారో వాళ్ళందరూ పోగొట్టుకున్న వాటన్నింటిని పొందుకొదురుగాక వాళ్ళ ఒక పరిస్థితి బాగున్నా, ఎండిపోయిన పరిస్థితి అయినా సరే, వాళ్ళ పరిస్థితి అయినా సరే వాళ్ళ పరిస్థితి బాగుపడును గాక, వాళ్ళకి గొప్ప అవకాశం వచ్చును గాక. వ్యాపారులు అన్ని లాస్ అయ్యారేమో, బిజినెస్ లాస్ అయ్యారేమో, ఇవన్నీ వారు పోగొట్టుకున్న వాడికి అత్యధికమైన లాభం పొందుకుందరు గాక, గొప్ప విజయాలు పొందుకుందరు గాక, గొప్ప విజయాలు రుచి చూసేది గాక. గొప్ప శరీరము అనారోగ్యం, ఎంత ఆరోగ్యం పోగొట్టుకున్నారు ప్రభు, పోగొట్టుకున్న రెట్టింపు ఆరోగ్యం వాళ్ళు పొందుకుందరు గాక. పోగొట్టుకున్న బలం కంటే రెట్టింపు బలము వాళ్ళ శరీరంలో పొందుకుందరు గాక. మీరు పొందిన దెబ్బ వాళ్ళకు స్వస్థత కలుగునుగాక, బలము కలుగునుగాక, ఎముకలలో సత్తువ కలుగునాక ప్రభువా. వాళ్ళ నరవలి ఎముకలు పార్ట్స్ అనే నూతన పరచబడును గాక ప్రభువా. ఎలాంటి వ్యాధి అయినా సరే వేలతో ఎండిపోను గాక యేసునామములో. గొప్ప మిరాకిల్స్ వాళ్ళ జీవితంలో జరుగును గాక ప్రభువా. అలా అప్పులన్నీ కొట్టివేయబడును గాక, మీరు అప్పులన్నీ కొట్టివేయబడును గాక, వాళ్ళు అప్పు ఇచ్చుదురు గాక. వాళ్ళకి ఇస్తాయా, వాళ్ళు దరిద్రంగా జాబు పొందుకొని అనేక మందికి వాళ్ళు జాబ్ ఇచ్చుదురు గాక. వాళ్ళు ఎలాంటి పరిస్థితి అయినా సరే మార్చబడును గాక. మీరు బహుమానం ప్రభువా, ఆ బహుమానం వాళ్ళు పొందుకుందురు గాక ప్రభువా. అందుకు వ్యతిరేకమైన పరిస్థితి వాళ్ళకి తొలగిపోగాక, గొప్ప మిరాకిల్స్, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు వీళ్ళ కుటుంబంలో జరుగును గాక ప్రభు. వీళ్ళు కూడా ఏలియాలాగా, ఎలీషాలాగా, మోషేలాగా ప్రభు, అలాగే పౌలు, పేతురు నీలాగా నీ మహిమని, నీ పవర్ చూపిస్తారు గాక ఈ లోకానికి ప్రభు. ఎందుకంటే ఈ లోకాన్ని మమ్మల్ని వెలుగుగా వచ్చారు ప్రభువా. అనేక మందిని నీ వెలుగులో చేర్చడానికి, నీ రాజ్యంలో చేర్చడానికి మమ్మల్ని ఒక పవర్ గా పెట్టారు. ఆ పవర్ వారి లోకానికి చూపించుదురు గాక. మిరాకిల్స్, ఆశ్చర్య కార్యాలు చేదురుగాక. వాళ్ళ జీవితంలో పొందుకొని అనేక మంది జీవితాలు వాళ్ళు గొప్ప మిరాకిల్స్ చేదురుగాక. అలాగే మా కుటుంబాల్లో నీ చిత్తమే, నీ ఉద్దేశాలే నెరవేర్చబడును గాక. మేము కూడా ఏసుకెళ్ళాలంటే అది చూసి అసలు మిరాకిల్స్ కళ్ళారా చూశారు. అలాంటి మిరాకిల్స్ మేము చూచుదుము గాక, చేయుదుము గాక.
అలాంటి గొప్ప మిరాకిల్స్ చేస్తే మీరు అన్నారు న్యాయ విశ్వాసం వస్తే నేను చేసే కార్యం చేస్తాను, అంతకంటే గొప్ప కార్యం చేస్తారట ప్రభా. అలాంటి గొప్ప కార్యం మేము చేయదుగా కాను. అలాగే ప్రభా యాయి కుమార్తె చనిపోయింది ప్రభా. ఆ వార్త చెప్పినప్పుడు మీరు చెప్పారు భయపడదు నమ్మిక మాత్రం వచ్చు అని చెప్పారు ప్రభా. మేము అలాగే వింటున్న వారు కూడా వింటున్నా అనుకుంటొచ్చాము మా పరిస్థితి అయిపోయింది అంతే, మా పరిస్థితి అయిపోయింది, మా చేతులు ఏమి లేదు, ఇంకా చేతి దాటిపోయింది అనుకుంటాను. మరి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను నేను. మేము అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు. మేము ఎక్కడైతే అయిపోయింది మా చేతులు లేదు, ఇంకా వాళ్ళ బోధకులు ఇంకా తొందర పెట్టదు, ఇంకా వాళ్ళకు తెలియదు చనిపోయిన వాళ్ళని బ్రతికించగలరని, లేని వాడిని ఉన్నట్టుగా పిలిచేవారని, మృతులను సజీవులుగా చేయవాడని వాళ్ళకి తెలియదు కనుక చెప్పాను ఆయన భయపడదు, ఇంకా బోధకులను తొందర పెట్టదు అని చెప్పాను ఆయన. కానీ మీరు ఆ మాటలు లెక్క చేయక నమ్మకు మాత్రం వచ్చు భయపడతాను చెప్పారు ప్రభా. ఈ రోజు కూడా ఆ మాట దగ్గర మాత్రం మాట్లాడే ప్రభావ మేము భయపడే అవసరం లేదు, పరిస్థితి నుంచి భయపడే అవసరం లేదు, నమ్మకు మాత్రం ఉంచాలని ప్రభా అని ప్రభా. వాళ్ళ జీవితాలు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు కానీ బాగోను గాక. విన్నవారి కుటుంబాల్లో ప్రభా గొప్ప మిరాకిల్స్ జరిగిన గాక. ఎక్కడైతే ఫినిష్ అయిపోయింది అనుకున్నారో అక్కడి నుంచి వాళ్ళ జీవితంలో ఈ రోజు నుంచే ఇప్పటి నుంచే ఒక నూతన ఆరంభం జరిగాక, వాళ్ళ నూతనమైన ఆరోగ్యం పొందుకుందరు గాక, అప్పు ఇచ్చుదురు గాక. కానీ వీరిని ఎరగని విధంగా కుటుంబాల్లో గొప్ప మిరాకిల్స్ జరిగాక. సయా మీ మాటలు బట్టి వెళ్తున్నాను ప్రభా. అవును ప్రభా, నూతనంగా ఒక ఫినిష్ అయిపోయింది ఫినిష్ అని అయిపోయింది. అక్కడి నుంచి కొత్తగా కొత్త ఆరంభాన్ని కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేస్తారు, కొత్త జీవితాన్ని ఇస్తారని, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారని, ఒక నూతన ప్రారంభిస్తారని మాట్లాడారు. అందరూ బట్టి వెళ్ళకున్నాము. అలాంటి కార్యాలు విన్న వారి కుటుంబాలు చెరుగును గాక, ఒక నూతనమైన ప్రారంభం చెరుగును వారి కుటుంబాల ఈ గొప్ప తలాపుల ఉద్దేశాలు నెరవేర్చబడును గాక ప్రభువా. అలాగే మన రాష్ట్ర దేశాలు శాంతి సమాధానం కలుగునాక, నీతి మంత్రులు పరిపాలించుదురు గాక, నీ రాజ్యం స్థాపించబడను గాక, రాజ్యం విత్తబడును గాక, నాటబడును గాక, అందుకు వ్యతిరేక పరిస్థితులు వేళ్లతో పెకిలింపబడును గాక, నీ రాజ్యం స్థాపించబడును గాక. రాజ్యం వ్యతిరేకున్న పరిస్థితులు ఎలాంటి అధికారైనా ఏవైనా సరే వేళ్లతో పెరిగివేయబడును గాక. నీకు వ్యతిరేకున్న వారందరూ కూడా మార్చబడుగాక ప్రభా. నీకు వ్యతిరేకంగా నీ ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వం అయినా సరే, ఎలాంటి ప్రభుత్వం అయినా ఎవరైనా సరే వేళ్లతో పెరిగివేయబడుదురు గాక, వేళ్లతో ఎండిపోను గాక. ఆమేన్. నచ్చరని చేస్తున్నాము ప్రభా. ఈ ప్రార్థన అడిగి జవాబు పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రభునేశ్వరిస్తూ కృప ఈ పరిశుద్ధాత్మైన శ్వాసం మనకు మన కుటుంబాలకు సదాకాలం తోడండి, మహిమలో నుంచి అత్యధిక మహిమలోకి మనం నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. షలోమ్.